ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాం మిక్కిలి ప్రియ పరలోకపు తండ్రి, మరొక పర్యాయము స్తోత్రమయ్యా. దేవా, గడిచిన వారం అంతా మీ పాద సన్నిధానములో దేవా, మీ యొక్క దయా దాక్షిణ్యమును బట్టి మీ యొక్క తండ్రి కుడి చేతిలో ఉన్న ఆరోగ్య ఆయుష్యుల ద్వారా మీరు నన్ను మమ్మల్ని నింపుతూ మరి ఒక పర్యాయము దేవా, ఈ యొక్క పునరుత్థాన దినమును ఆధారము చేసుకొని నీవెంత గొప్ప దేవుడవో నా ఎడల మా ఎడల సమస్త మానవాళి ఎడల నీవు జరిగించిన ఘనమైన కలువరి శిలువ కార్యమును తలపోసుకొనొచ్చు దేవా. పాపపు ఊబిలో ఉన్న నన్ను మమ్మల్ని మీరు ప్రేమించారని దేవా, మరొక పర్యాయము మీ ప్రేమను తలపోసుకొనొచ్చు. మా పితరుడైన దావీదు అన్నట్లుగా కీర్తన గ్రంథం 103వ అధ్యాయంలో అన్నట్లు, నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము అని దేవా మా పితరుడైన దావీదు సెలవిచ్చినట్లు అట్టి అనుభవమును మేము మరొక పర్యాయము కలిగి ఉండటానికి మీరు చూపుతూ వచ్చిన మీ మహాప్రేమ దేవా, అందును బట్టి కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తున్నాము. కరుణించుము తండ్రి. ప్రార్థించి ప్రకటించిన మేరకు సమయానికి దేవా మీ సన్నిధానం ఇలాగూ దేవ మీటింగ్ ఆరంభించడానికి మీరు సమకూరుస్తూ వచ్చిన ప్రతి విధమైన సమకూర్పును బట్టి వేలాది స్తోత్రాలు చెల్లిస్తున్నాము. దేవా కరుణించండి. దేవ మీటింగ్ ఆది నుంచి అంతం వరకు మీరే అధ్యక్షత, మీరే ఆధిపత్యం వహిస్తూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం. దేవా, జరుగుతున్న పరిచర్యలో ఏ ఒక్కరూ మహిమ పొందజాలకుండా మీరే సహాయము చేయండి. సమస్త మానవాళిని దేవ మరుగు చేసి కేవలము మీ నామమునకు మాత్రమే మహిమా ఘనత ప్రభావములు కలుగుటకు సహాయము చేయండి. దేవా, పాటలు పాడేవారిని బలపరచుము, వాయిద్యాలు వాయించేవారిని బలపరచుము, నిలబడుతున్న మీ దాసుని నన్ను బలపరచండి. దేవా, కరెంటును మైక్ సిస్టమును మీ స్వాధీనంలో ఉంచుకుంటూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం. దేవా, వచ్చిన వారిని బట్టి స్తోత్రములయ్యా. ఇంకను మీ యొక్క ఏర్పాట్లో రానయ్యున్న వారిని మీరే త్వరపెట్టి నడిపించండి. దేవా, విత్తబడుతున్న ప్రతి మాట నా జీవితంలో మా జీవితంలో నీరు కట్టి ఫలింపజేస్తూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాము. దేవా, అట్లు ఎవరైతే నీ వాక్యం వినబోతా ఉన్నారో రక్షణ లేని వారికి రక్షణ కలిగించు విధముగా రక్షింపబడిన దేవా మాకు ఆత్మ సంబంధమైన బలాభివృద్ధిలోనికి నడిపించలాగునుండలాగున సహాయము చేయము తండ్రి. దేవా, అట్లు ఎండవేడి నుంచి కూడా తప్పించండి. దేవ మీరే కరుణించి బలపరుస్తూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం. చీకటి శక్తులు అంధకార శక్తులు వేస్తున్నామని బంధిస్తున్నాం. దేవా, పిల్లలు అటు ఇటు తిరగకుండా పెద్దలు నిర్లక్ష్యంగా ఉండకుండా మీరు సహాయము చేస్తూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తున్నామయ్యా. దేవా, వ్యక్తిగత ఆరాధనా సమయంలో దీవెనకరంగా ఉంచండి. బల్ల వర్తమానం ద్వారా మీరు నాతో మాతో మాట్లాడండి. దేవా, బల సమయంలో సరైన విధానంలో పరీక్షించుకునే మనసును మీరు మాకు దయచేయండి. దేవా, చివరి ప్రార్థన చివరి ఆశీర్వాదం వరకు మీ సన్నిధిని మాకు తోడుగా ఉంచుతూ రండయ్యా. అట్లు ప్రత్యేకించి మా తండ్రి ఎవరైతే దేవ మీ సన్నిధానంలోకి రాబోతూ ఉన్నారో అటు వారు దేవా ఎటువంటి పరిస్థితుల గుండా మీ సన్నిధానంలోకి వస్తున్నారో, నెమ్మదిలోకి వస్తున్నారో, అప్పుల బాధతో వస్తున్నారో, అనారోగ్యంతో వస్తున్నారో దేవా మీ ప్రజలందరినీ ఉద్దేశించి మీరే మాట్లాడండి. దేవా, నీ మాట ద్వారా ఆదరణ పొందుతాము. దేవా, నీ మాట ద్వారా తండ్రి మేము బలాభివృద్ధిలోనికి వస్తాము. దేవా, మీరు సెలవిచ్చినట్లు మీరు సియోనులోనే ఆదరింపబడుదురు అని, ఒకని తల్లి వారిని ఆదరించినట్లు మీరు సియోనులో ఆదరింపబడుదురు అన్న మాట దేవా మా పక్షముగా నెరవేరుస్తారండి. మా పితరుడు దావీదు అన్నట్లుగా దేవా మీ సన్నిధానంలో నిత్యము సుఖములు సంతోషము దీర్ఘాయువు కలదని దేవా వాటన్నిటిని మేము అనుభవించలాగున సహాయము చేయండి. జరుగుతున్న పరిచర్య మీద మీ యొక్క ఆమోద ముద్ర వేయండి. దేవా, ఒకరోజు యొక్క పరిచర్య యొక్క ఫలితము మేము చూచులాగున మీరే సహాయము చేయమని వందన కృతజ్ఞతలతో యేసయ్య నామమున స్తుతించి ప్రార్థించడి బ్రతిమాలి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. పాట సంఖ్య 82. స్తోత్రం
స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి, సత్యముతో ఆత్మతో నెప్పుడు. స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి, సత్యముతో ఆత్మతో నెప్పుడు. పరిశుద్ధాలంకారములతో దర్శించెదము శరణం శరణం. పరిశుద్ధాలంకారములతో దర్శించెదము శరణం శరణం. స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి, సత్యముతో ఆత్మతో నెప్పుడు. స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి, సత్యముతో ఆత్మతో నెప్పుడు. శ్రేష్ఠ ఈవుల యూట నీవే, శ్రేష్ఠ కుమారుని ఇచ్చినందున. శ్రేష్ఠ ఈవుల యూట నీవే, శ్రేష్ఠ కుమారుని ఇచ్చినందున. త్రిత్వమయ్యే కాత్వమైన త్రిలోకనాథ శరణం శరణం. త్రిత్వమయ్యే కాత్వమైన త్రిలోకనాథ శరణం శరణం. స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి, సత్యముతో ఆత్మతో నెప్పుడు. స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి, సత్యముతో ఆత్మతో నెప్పుడు. పాపి మిత్రుడ పాపనాశక పరమవాస ప్రేమపూర్ణ. పాపి మిత్రుడ పాపనాశక పరమవాస ప్రేమపూర్ణ. వ్యోమపీఠుడా స్వర్ణమయుడా పరిశుద్ధాంగుడా శరణం శరణం. వ్యోమపీఠుడా స్వర్ణమయుడా పరిశుద్ధాంగుడా శరణం శరణం. స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి, సత్యముతో ఆత్మతో నెప్పుడు. స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి, సత్యముతో ఆత్మతో నెప్పుడు. ధవళవర్ణుడ రత్నవర్ణుడ సత్యరూపి కనబడువాడా. ధవళవర్ణుడ రత్నవర్ణుడ సత్యరూపి కనబడువాడా. నన్ను రక్షించిన రక్షకుండవు నాదా నీవే శరణం శరణం. నన్ను రక్షించిన రక్షకుండవు నాదా నీవే శరణం శరణం. స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి, సత్యముతో ఆత్మతో నెప్పుడు. స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి, సత్యముతో ఆత్మతో నెప్పుడు. బంగారు వెంట్రుకలు
మూలుగా కనబడినావే బంగారువే కృపలు తలపై ఉంగరములుగా కనబడినావే వేలలోనది కాంచనీయుడా వేల కొలది శరణం శరణం వేలలోనది కాంచనీయుడా వేల కొలది శరణం శరణం స్తోత్రించుమునిను ఆదుతాన్వి సత్యముతో ఆత్మతోనెప్పుడు స్తోత్రించుమునిను ఆదుతాన్వి సత్యముతో ఆత్మతోనెప్పుడు గోవరావా నీ కన్నులు పూరావా నీ చెక్కిళ్ళు గోవరావా నీ కన్నులు పూరావా నీ చెక్కిళ్ళు మంచి రూపము కలిగినందున మాకు నీవే శరణం శరణం మంచి రూపము కలిగినందున మాకు నీవే శరణం శరణం స్తోత్రించుమునిను ఆదుతాన్వి సత్యముతో ఆత్మతో నింపుడు స్తోత్రించుమునిను ఆదుతాన్వి సత్యముతో ఆత్మతోనెప్పుడు చేతురూపం కారుమయము చెక్కినారత్నములావంటివి మయము చెక్కినారత్నములావంటివి కాళ్ళు రాత్రి సంగములవలె కంబడుచు అందున శరణం కాళ్ళు రాత్రి సంగములవలె కంబడుచు అందున శరణం స్తోత్రించుమునిను ఆదుతాన్వి సత్యముతో ఆత్మతోనెప్పుడు స్తోత్రించుమునిను ఆదుతాన్వి సత్యముతో ఆత్మతో నింపుడు సంగమునకు శిరస్సు నీవే రాజనీకే నమస్కారములు సంగమునకు శిరస్సు నీవే రాజనీకే నమస్కారములు ముఖ్యమైన మూలరాయం ఓపురాది శరణం శరణం ముఖ్యమైన మూలరాయం కోట్ల కొలది శరణం శరణం స్తోత్రించుమునిను ఆదుతాన్వి సత్యముతో ఆత్మతోనెప్పుడు స్తోత్రించుమునిను ఆదుతాన్వి సత్యముతో ఆత్మతోనెప్పుడు నీదు సేవకురా పునాది
సేవకు పునాది జ్ఞానమునకు మించిన తెలివి అందముగాను కూడుకొనుచు వేడుకొందము చరణం చరణం అందముగాను కూడుకొనుచు వేడుకొందము చరణం చరణం మూలిన మారుత సాధ్యముతో ఆత్మతో నింపుడు మూలిన మారుతాన్వే సాధ్యముతో ఆత్మతో నింపుడు రాజనీకే స్తుతి స్తోత్రములు గీతములు ఆరాధనలు రాజనీకే స్తుతి స్తోత్రములు గీతములు ఆరాధనలు శుభము 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 నిత్యము హల్లెలూయా ఆమేన్ ఆమేన్ శుభము 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 నిత్యము హల్లెలూయా ఆమేన్ ఆమేన్ స్తుతింతుము నిన్ను ఆరాధుతాంది సత్యముతో ఆత్మతో నింపుడు స్తుతింతుము నిన్ను ఆరాధుతాంది సత్యముతో ఆత్మతో నింపుడు పాట సంఖ్య 83 సాంగ్ నెంబర్ 83. క్రీస్తు యేసు దయాలు ప్రభు నీవే సృష్టికర్తావు నీవే మాం రక్షకుడవని హల్లెలూయా పాడేదం నీవే మా రక్షకుడవని హల్లెలూయా పాడేదం పాప జగన జన్మించేదేవి పేద గృహన పెరిగితేవి సంకట కష్టము తను భావించి తమ్ము రక్షించి పాప జగనం జన్మించేదేవి పేద గృహన పెరిగితేవి సంకట కష్టములను భావించి మమ్ము రక్షించితివి ప్రియా యేసు మమ్ము రక్షించితివి ప్రియా యేసు మమ్ము రక్షించితివి మమ్ము రక్షించితివి మమ్ము రక్షించితివి మమ్ము రక్షించితివి మమ్ము రక్షించితివి క్రీస్తు యేసు దయాలు ప్రభు నీవే సృష్టికర్తావు నీవే మా
రక్షకుడా వాని హల్లెలూయా పాడేదం. నీవే మా రక్షకుడా వాని హల్లెలూయా పాడేదం. జీవిత నావా తుఫాను చేత కల్లాడిలాగా ఒక్క మాటతో ఆజ్ఞాపించి తుఫాను రాపి తరికి చేర్చితివి. నావా తుఫాను చేత కల్లాడిలాగా ఒక్క మాటతో ఆజ్ఞాపించి తుఫాను రాపి తరికి చేర్చితివి. యేసు తరికి చేర్చితివి. యేసు తరికి చేర్చితివి. తరికి చేర్చితివి. తరికి చేర్చితివి. తరికి చేర్చితివి. తరికి చేర్చితివి. క్రీస్తు యేసు దయాళు ప్రభు నీవే సృష్టికర్తవు. నీవే మా రక్షకుడా వాని హల్లెలూయా పాడేదం. నీవే మా వాని హల్లెలూయా పాడేదం. ఎన్నో విధాల పోనట్టి నాదు పాపరోగము నీ వశములో పుట్టిన కాడే అద్భుతముగా నివారణాయెను. ఎన్నో విధాల నాదు పాపరోగము నీ వస్త్రములో పుట్టిన కాడే అద్భుతముగా నివారణాయెను. యేసు నివారణాయెను. యేసు నివారణాయెను. 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 క్రీస్తు యేసు దయాళు ప్రభు నీవే సృష్టికర్తవు. నీవే మా రక్షకుడా వాని హల్లెలూయా పాడేదం. నీవే మా రక్షకుడా వాని హల్లెలూయా పాడేదం. బైబిల్ పల్లవి పాడుకుందాం. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్.
ఇప్పుడు లేచి నిలవబడి బైబిల్ చదివిన వారు మాత్రం బైబిల్ పైకెత్తి బైబిల్ పలవ వాడుకుందాం. నాకు అందరు కూర్చొని పడినాం కదా, వారం అంతా బైబిల్ చదివిన వాళ్ళు ఇప్పుడు బైబిల్ పైకెత్తి బైబిల్ పలవి పాడుకుందాం. గ్రంథ వాగ్దానంబులన్నీ నావి, ప్రతి అధ్యాయము వరుస వచనము తన దివ్య ప్రేమ వాగ్దానం. గ్రంథ వాగ్దానంబులన్నీ నావి. ఏమిటంట గ్రంథ వాగ్దానంబులన్నీ? ఎవరు వాడింటే వాళ్ళవి, ఎవరు ధ్యానిస్తే వాళ్ళవి. దయచేసి కూర్చోండి. షాల్ వి టర్న్ అవర్ బైబిల్స్? షాల్ వి టర్న్ అవర్ బైబిల్స్? బుక్ ఆఫ్ జాషువా చాప్టర్ 1 verse 9. Before going to worship or adore our Lord Jesus Christ, please read once again the word which we are going to meditate as our usual part. Book of Joshua chapter 1 verse 9. మనం ప్రభుని ఆరాధించక మునుపు యథాప్రకారముగా మనము ధ్యానిస్తూ ఉన్నా మన భాగమై ఉన్న యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం అందరం కలిసి చదువుకుందాం. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను గదా, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకుము, జడియకుము. నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. చిన్న ప్రార్థన చేసుకుందామా ప్రభు మనతో మాట్లాడినట్లు. మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాం మిక్కిలి ప్రియ పరలోకపు తండ్రి, మరి ఒక పర్యాయము స్తోత్రమయ్యా. మీ ప్రియ పాద సన్నిధానములోనికి మీ ప్రజలముగా, దేవరాజులైన యాజక సమూహములుగా, మీ సొత్తైన ప్రజలముగా, మీ ప్రియ కుమారులముగా, ప్రియ కుమార్తెలముగా మేము ఇలాగూ చేరి మీ నామమును గణపరచి హెచ్చించడానికి పాటల ద్వారా మీరు చూపిన మీ దక్షిణ హస్త సహాయతను బట్టి వేలాది స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. కరుణించండి. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము ఈ 9వ వచనము ద్వారా మీరు నాతో మాతో మాట్లాడండి దేవా. నీ మెల్లనైన స్వరము మేము వినగలుగునట్లు దేవా మా హృదయమును మీరు తెరవజేస్తూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం. హృదయ హృదయమును తెరచిన దేవుడవు దేవా, ఈ ఉదయకాలమున నీ వాక్యం ఎంతమంది అయితే వినబోతా ఉన్నారో, ఇక్కడ కూర్చుని ఉన్న వారైతేనేమి దేవా, యూట్యూబ్ ఛానల్ ద్వారా నీ వాక్యం వినబోతా ఉన్న వారైతేనేమి, వారి హృదయములను మీరే తెరవజేయండి దేవా. సాతాను ఎవరి హృదయములను మూసివేస్తా వచ్చాడో వారి మనోనేత్రములను దేవా మూసివేసిన అపవాది యొక్క కుతంత్రముల నుంచి అనేకులు మీరు విడిపించమని వందన కృతజ్ఞతలతో యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి బ్రతిమాలి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం. గత వారం ఏం విన్నాం మనం ఆరాధన కొరకై? తెరవకుండా అది నోట్బుక్, క్లోజ్ యువర్ నోట్బుక్, దెన్ యూ విల్ అండర్స్టూడ్ వాట్ యూ హ్యావ్ రిమెంబర్డ్. జస్ట్ రికాల్ ఇట్, నాట్ ఓన్లీ ఫర్ వన్ పర్సన్ బట్ ఇట్ రిగార్డింగ్స్ టు ఆల్. ఇది కేవలం ఒక వ్యక్తికే కాదు, అందరం ఒకసారి ఏం చేయాలో గుర్తు చేసుకోవాలి. గత వారం ఏం విన్నామని. ఏం విన్నాం? దేవుడు యెహోషువకు తోడై ఉండెను అన్న మాటను ఆధారం చేసుకున్నాం కదండి. అంటే యెహోషువ వెళ్తా ఉన్న మార్గములో దేవుడు తోడుగా ఉన్నాడు. అలాగే యెహోషువ గ్రంథమును మనం ఏం చేస్తూ వచ్చాము? పాటలు పాటలుగా ఏం చేసాం? విభజించాం. మొదటి భాగం ఎక్కడి నుండి ఎక్కడి దాకంట? 1 నుండి 5 దాకా. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం మొదలుకొని 5వ అధ్యాయం వరకు దేనిని గురించి మాట్లాడుతూ ఉంది? ఇక్కడ ఇశ్రాయేల్ జీవితంలో దేవుడు వారికి వాగ్దానము చేసిన వాగ్దాత్త దేశములోనికి, అనగా కనాను దేశంలోనికి నడిపించిన సందర్భమును గురించి తెలియపరుస్తూ ఉంది. మరి 6వ అధ్యాయం మొదలుకొని ఎన్నో అధ్యాయం అంట? 12వ అధ్యాయం వరకు ఏం రాయిస్తూ వచ్చినాయి? యుద్ధాలు,
రెండు ప్రాముఖ్యమైన ప్రధానమైన యుద్ధములు ఈ యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం మొదలుకొని 12వ అధ్యాయం వరకు జరిగిస్తా వచ్చాడు. మొట్టమొదటి యుద్ధం ఎవరితో జరిగిందంట? దేశం పేరమ్మాయి ఎరుకో పట్టణముతో జరిగింది మొట్టమొదటి యుద్ధము. దాని తరువాత జరిగిన రెండవ యుద్ధం ఎవరితో అంట? హాయి పట్టణముతో జరిగింది. అయితే చివరికి మనము చూస్తే ఆ చివరి భాగము ఎన్ని అధ్యాయాలు ఉన్నాయంట యెహోషువ గ్రంథములో? 24 అధ్యాయాలు కలిగిన పుస్తకము యెహోషువ. అయితే మొదటి భాగములో 5 అధ్యాయులు ఒక లెక్క, రెండవ భాగమైన 6వ అధ్యాయం మొదలుకొని 12వ అధ్యాయం వరకు ఒక లెక్క. అయితే చివర్లో ఏంటంట 13వ అధ్యాయం మొదలుకొని 24వ అధ్యాయం వరకు ఒక లెక్క. వారికి దేవుడు ఏం చేస్తా వచ్చాడంట? వారి దేశములను ఎవరికి ఏ దేశం ఇవ్వాలనో ఆ దేశమును యెహోషువ నాయకత్వంలో పంచి పెడతా వచ్చాడు కదా. ఇవి గత వారం మనం నేర్చుకుంటా వచ్చిన మాటలు. అయితే ఈ దినము దేవుడు కొంతమంది యొక్క మార్గములలో దేవుడు తోడై ఉన్నాడు. అయితే వారికి ఉన్న లక్షణాలు ఏంటంట? వారికి ఉన్న లక్షణాలు దేవుడు అందరూ బైబిల్లో చాలా మంది వ్యక్తులు ఉన్నారు కదండి. బైబిల్లో ఉన్న పేర్లు మనము ధ్యానించుకోగలిగితే ఇంచుమించుగా 500 కంటే పైనే వస్తాయి. అవునా కదండి? కనీసం ఆదాము వచ్చినాలా యుద్ధమే యుద్ధమే యుద్ధమే. నేను అదే గత వారం 2 చెప్పినాను. కావాలంటే మళ్ళీ నోట్బుక్ ఓపెన్ చేయి, లేదంటే వీడియో చెక్ చేయి. ఓకేనా? ఐ విల్ సెండ్ దట్. మనము చూస్తే దేవుడు అనేక మంది మనుషులు ఉన్నప్పటికీ, కొంతమంది మనుషులు ఉన్నప్పటికీ, లేదా ఒకే మనుషుడు ఒంటరిగా నివసిస్తూ ఉన్నప్పటికీ వారు నడుస్తూ ఉన్న మార్గమును బట్టి వారికి దేవుడు తోడుగా ఉండాలనా లేదా అన్నది ఆధారపడి ఉంటది కదండి. ఇప్పుడు అయ్యో ఇశ్రాయేలీలు 20 లక్షల మంది జనాలు ఉన్నారు. అయితే ఆ 20 లక్షల మంది జనాలు ఉన్నంత మాత్రాన వారు నడుస్తూ ఉన్న చెడ్డ మార్గములో దేవుడు వారితో కూడా వస్తాడా? రాడు. సాధారణంగా మనుషుల యొక్క అభిప్రాయం ఏమిటి అంటే, అయ్యో మేము చాలా మంది ఉన్నాం కాబట్టి మేము చేస్తూ ఉన్న తప్పు కూడా, మేము జరిగిస్తూ ఉన్న పాపము కూడా మా దేవుడు అంగీకరిస్తాడు, మా దేవుడు క్షమిస్తాడు అన్న ధోరణిలో చాలా మంది నివసిస్తూ ఉంటారు. అయితే బైబిల్ చాలా స్పష్టంగా చెప్తా ఉంది, నీవు ఒక్కడిగా అనగా ఒంటరిగా నడచినా, లేదా కుటుంబముతో నడచినా, లేదా నీవు సమూహముగా లేదా సంఘముగా నడిచినా, నీవు నడుస్తూ ఉన్న మార్గము సరి అయినది అయితేనే ఎవరుంటారంట అక్కడ? దేవుడు ఉంటాడు. మరి సరి అయినదంటే ఏంటి? మనుషునకు కనబడే ప్రతి నడత సరి అయినది కాదు. అవునా కదండి? కొన్ని ఉదాహరణలు చెప్తాం. చదువుకోవడానికి అవకాశం ఉంది, చదువు అన్న ఒక మార్గం ఉంది. లేదు నేను చదవను, నేను అల్లరితో కూడిన ఆట పాటలుగా జీవిస్తాను, నాకు చదువు అక్కర్లేదు, అలాగే నాకు ఫ్రెండ్స్ కావాలి, నాకు మద్యము సేవించే గుంపు కావాలి, నాకు గంజాయి సేవించే గుంపు కావాలి అని మనుషునికి ఎదురుగా ఉన్న ఏ మార్గంలో అయినా మనుషుడు వెళ్ళొచ్చు. అయితే ఏ మార్గము తనని సరి అయినదిగా చిట్ట చివరికి దాని ఫలితం మంచిగా ఇస్తుందో ఆ మార్గం ఏంటంట? ఆ మార్గం ఏంటి? మంచి మార్గము. ఇంకొక మాట చెప్పాలంటే దేవుడు అంగీకరించే మార్గము. అవునా కదండి? కాబట్టి సామెతల గ్రంథంలో రాయించబడతా వచ్చింది, ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు నడత కలదు, అయితే చివరికి ఎక్కడికి నడిపిస్తుందంట? దాని అంతము నాశనము. ఎంత చక్కగా రాయించబడిందో. ఆ మార్గం ఏంటంట? నాశనం. మనిషి ఎంచుకోవచ్చు, అయ్యో నేను దుర్మార్గంగా జీవించాలి, ఆ దుర్మార్గమన్న మార్గమును నువ్వు ఎంచుకొని ఉన్నావేమో, చెడు నడత అన్న మార్గమును నువ్వు ఎంచుకొని ఉన్నావేమో, అందరినీ బాధ పెట్టాలి అన్న మార్గము నువ్వు ఎంచుకొని ఉన్నావేమో. ఈ మార్గం యొక్క అంతము ఏంటంట? నాశనము. దేవుడు అటువంటి మార్గాల్లో ఉన్నాడు. అయితే కొంతమంది జీవితాల్లో వాళ్ళు ఒంటరిగా నడిచారు, అయితే ఆ మార్గములో ఎవరున్నారంట? దేవుడు ఉన్నాడు. రండి అటువంటి వ్యక్తులను, ఒకరినిద్దరిని
మనము సమయ హద్దుబాటును బట్టి చూసుకొని ముందుకు సాగే ప్రయత్నం చేద్దాం. వాళ్ళలో మొట్టమొదటి వ్యక్తి ఎవరంట? అబ్రహాము కదా. ఎవరు అబ్రహాము? ఆ పిల్లోడు బాబు నువ్వే. ఎవరు అబ్రహాము? బా, అబ్రహాం అంటే ఇస్సాకా? మీకు ఒక విషయం తెలుసా అండి, మనం తినే మాంసము కూడా ఆ పేర్లు ఉన్నాయి. పేతురు అంటే ఏంటి? కోడి. అంటే చికెన్ తింటున్నాం అనుకో అంటే పేతురు చేసాం. ఒకవేళ ఇస్సాక్ అంటే పొట్లి. అబ్రహాం అంటే ఆక్స్, ఎద్దు. కాబట్టి మనము చూస్తే ఇక్కడ ఈ యొక్క మొట్టమొదటి వ్యక్తి ఎవరంట? దేవుని యొక్క మార్గం. అంటే ఆ వ్యక్తి ఒంటరిగానే నడుస్తూ ఉన్నాడు. జనసమూహం ఉందా? జనసమూహం ఉందా? బంధువులు వచ్చారా? అన్నదమ్ములు వచ్చారా? స్నేహితులు వచ్చారా? ఎవ్వరు రాలా. అయితే ఒక్కడే దేవుడు పిలిచాడని తనని ఏం చేస్తా ఉన్నాడంట? దేవుని మార్గంలో వెళ్తా ఉన్నాడు. చాలా జాగ్రత్తగా గమనించాలా అబ్రహామును గురించి. ఒక 4 విషయాలు మనం నేర్చుకోబోతూ ఉన్నాం. మనం వినలేదనుకో మనమే వ్యర్థులం. కాబట్టి ప్లీజ్ ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ నోట్ డౌన్ దీస్ పాయింట్స్. నెంబర్ 1, అబ్రహాము దేవుని యొక్క మార్గంలోనికి వచ్చినప్పుడు అబ్రహాం ఏం అంత సులభమైన మార్గంలో నడిపింపబడినాడా? అబ్రహాము చాలా కష్టాల్లో వెళ్ళాడు. ఒక మాటలో చెప్పాలంటే ఇప్పుడు మా అవ్వను తీసుకొని, అవ్వ నువ్వు నాతో పాటు పరిగెత్తానన్నా మనకు ఆమెకు ఎట్లా అనిపిస్తుంది? అది అబ్బా మా మనవాడు పరిగెత్తమన్నాడు, పరిగెత్తదా? నాయనా లేదు నాయనా, గస్సు వచ్చింది, ఆయాసం అవుతుంది, ఆన్నే పడిపోతుంది కదా. అబ్రహాము పిలువబడినప్పుడు అబ్రహాము వయసు ఎంతంట? 75 సంవత్సరాల వయసులో దేవుడు ఎవరిని పిలిచాడంట? అబ్రహామును పిలిచాడు. ఇంకో మాట చెప్పమంటారా నన్ను? 74 సంవత్సరాలకో 75 సంవత్సరాలకో అప్పుడు రక్షింపబడినాడు. ఎవరు? అబ్రహాము. దేవుడు అంటే ఎవరో తెలియకుండా బ్రతికిన గుంపులో ఉన్న వ్యక్తి అబ్రహాము కదా. కాబట్టి బహుశా నువ్వు అనుకోవచ్చు, అయ్యో నేను నా దేవుని కొరకు ఎంతో చేయాలనుకున్నా, నేను రక్షింపబడే కొద్దీ నా సగం వయసు అయిపోయింది, 30 ఏళ్ళు అయిపోయింది, 40 ఏళ్ళు అయిపోయింది, 50 ఏళ్ళు అయిపోయింది, 60 ఏళ్ళు అయిపోయింది, 70 ఏళ్ళు అయిపోయింది. దెర్ ఈస్ నో మోర్ టెన్షన్స్, దెర్ ఈస్ నో మోర్ డిఫికల్టీస్ దట్ యు మస్ట్ ఫేస్. నీవు అంత అభ్యంతరపడవలసిన, నీవంత బాధపడవలసిన పరిస్థితి ఏమీ లేదు. అబ్రహాము దేవుని ద్వారా పిలువబడినప్పుడు అతని వయసు ఎంతంట? 75 సంవత్సరాలు. గుర్తుపెట్టుకోండి, 75 సంవత్సరాల వయసులో దేవుడు అబ్రహామును పిలిస్తే ప్రయాణం ఎట్లా ఉంటుంది ఒకసారి ఊహించండి. అంత సులభమైనదా? వృద్ధాప్యములో ఆయన ఏం చేస్తా ఉన్నాడంట? దేవుడు ఎక్కడో చూపించిన ఆ దేశంలోనికి ఆయన వెళ్ళడానికి ఇష్టపడతా వచ్చాడు కదా. నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే అబ్రహాము నడుస్తా ఉన్న మార్గములో ఎవరున్నారంట? దేవుడు తోడై ఉండెను. మళ్ళా చదువుదాం ఆ మాట. నీవు నడచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. ఇప్పుడు నీవు అన్న పదము తీసేసి అబ్రహాముని పెట్టి చదువుదామా? రైట్. అబ్రహాము నడుచు మార్గం అంతటిలో అబ్రహాము దేవుడైన యెహోవా అతనికి తోడై ఉండెను కదా. ఎవరికి తోడై ఉన్నాడంట దేవుడు? అబ్రహాముకు తోడై ఉన్నాడు. ఎందుకు వచ్చిందయ్యా అబ్రహాముకు దేవుడు ఎందుకు తోడై ఉన్నాడు అని అంటే, అబ్రహాము జీవితంలో ఒక కీలకమైన ఒక క్యారెక్టర్ ఉంది కదా. ఏంటంట ఆ క్యారెక్టర్? అబ్రహాం ఎవరమ్మాయి? విశ్వాసం. అబ్రహాం అంటే ఏం గుర్తు రావాలో మనకి? విశ్వాసం కదా. కాబట్టి అబ్రహాము ఎంత విశ్వాసముతో జీవిస్తా వచ్చాడంటే అంత ఏంటంట విశ్వాసం దేవుని మీద ఉంచి జీవించగలుగుతూ వచ్చాడు. మీరు అనుకోవచ్చు, అన్నా మరి అబ్రహాముకు కష్టాలు రాలేదా? అబ్రహాముకు శ్రమలు రాలేదా? అబ్రహాముకు ఇబ్బందులు రాలేదా? అబ్రహాం ఏమన్నా ధనవంతుడు? అబ్రహాంకి ఏమన్నా మంచి ఆస్తి ఉంది? అబ్రహాంకి ఏమన్నా మంచిగా పనిచేసే పని వాళ్ళు ఉన్నారు? మరి అబ్రహాంకి ఏం కష్టాలు ఉంటాయి అని మన భావన కదా. అయితే అబ్రహాము జీవితంలో చాలా కష్టాలు వచ్చాయి రాలేదా? వచ్చాయి. అయితే వాటిలో మొట్టమొదటి కష్టం ఏంటంటే, ఎప్పుడైతే అబ్రహాము తండ్రి ఇంటిని విడిచిపెట్టి దేవుడు చూపించే మార్గములోనికి వచ్చాడో మొట్టమొదటిగా ఏమొచ్చిందంట? కరువు వచ్చింది. ఏమొచ్చింది? కరువు వచ్చింది. మనమైతే ఏం చేస్తాం? కరువు వస్తే
వేరే ప్రాంతానికి పారిపోతాం కదా. అబ్రహాము జీవితంలో కరువు అంటే ఎట్లుంటుందో మొట్టమొదటిసారి రుచి చూసినాడు కదా. చాలా మందికి ఏమని ఉంటుందంటే, అయ్యో రక్షింపబడితే అందరూ నన్ను హెచ్చిస్తారు, అయ్యో రక్షింపబడితే నన్ను దేవుని మందిరంలో పరిచయ కొరకు వాడుకుంటారు, అయ్యో నేను రక్షింపబడితే దేవుని మందిరంలో ఒక పనివానిగానైనా ఉంటాను అని భావిస్తాం. వాస్తవానికి చూస్తే ఒక వ్యక్తి రక్షింపబడితే అతనికి ఏముంటాయంట? ఆత్మ సంబంధమైన పరీక్షలు ఉంటాయి, భౌతికపరమైనవి కాదు. చాలా మంది ఏమంటారు తెలుసా? రోగం వచ్చిందంటే, అరే నువ్వు ఏందో పాపం చేసినావురా, అరే నువ్వేందో తప్పు చేసినావురా. బాహ్య సంబంధమైన రోగాలు ఎందువల్ల వస్తాయంట? పౌలు అన్నాడు, ఏమన్నాడు? శరీర సంబంధమైన రోగాలు ఎందుకు వస్తాయి, భారాలు అని అంటే పెళ్లి చేసుకోవడం ద్వారా వస్తాయి అన్నాడు ఆయన. సింపుల్ గా చెప్పాలంటే అంటే ఏంటి అర్థము? అంటే ఏంటి? శరీరాన్ని ఎప్పుడైతే సుఖపరచాలనుకుంటామో అప్పుడు ఏమొస్తాయి మనకు? శరీర సంబంధమైన బాహ్య సంబంధమైన రోగాలు వస్తాయి. ఉదాహరణకి చెప్తాం, మనం డైలీ తినడం ఒక ఎత్తు అయితే డైలీ బిర్యానీ తినడం ఇంకొక ఎత్తు, అవునా కదండి? డైలీ శాకాహారం తిన్నోడేమో బాగుంటాడు, పాపం మాంసాహారం తిన్నోడేమో ఎట్లుంటాడు? ఆరోగ్యంగా ఉంటాడా? కొలెస్ట్రాల్ పెరిగింటది, బ్లడ్ లో గ్లూకోజ్ పెరిగింటది, అట్లాగే క్రియేటినిన్ లెవెల్ పెరిగింటది. ఎందుకంటే ఎక్కడైనా సరే మీట్ లో క్రియేటిన్ అనేది ఉంటుంది. కాబట్టి మనము చూస్తే ఇక్కడ అబ్రహాము జీవితంలో కరువు వచ్చింది. బాగా తినేవాడు ఒక్కసారిగా కరువు వస్తే ఎలా ఉంటుంది చెప్పండి? ఎంత ధనవంతుడైనా, ఎంత ఆస్తి కలిగిన వాడైనా, ఎంత పని వాళ్ళని కలిగి ఉన్నవాడైనా అబ్రహాము జీవితములో ఎట్లా ఉంటదంట? అయ్యో నేను పొరపాటున వచ్చానేమో అన్న భావన వచ్చింటది. అయినప్పటికీ అబ్రహాము విశ్వాసము కోల్పోలేదు. ఇది రెండవ అనుభవం అబ్రహాము జీవితంలో. విశ్వాసం విశ్వాసం విశ్వాసం. పరిస్థితులు ఎన్నెన్నో వచ్చాయి కదా, మనకు కూడా వస్తాయి. మనకు కూడా వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? అయ్యో ఏం పోదాంలేనా ఈ ఆదివారం మందిరానికి, అయ్యో బంధువులు వచ్చినారు ఏం వెళ్దాంలేనా, అయ్యో పనులు ఉన్నాయి ఏం వెళ్దాంలే, ఇట్లాంటి ధోరణి వచ్చిందంటే మనం విశ్వాసులం కాదు. ఎవరమంట మనము? విశ్వాసులకు బదులుగా రాత్రిపూట తిరుగుతూ ఉంటాం. ఏం పేరు అది? అబ్బా నేను మాత్రం అనిలే, రేచల్ అనిందన్నమాట. ఏంటంట? పిశాచులం. అంటే ఏంటి పిశాచులు? పిశాచులకు అడ్డు అదుపుంటుందా? నువ్వు ఇక్కడే ఉండాలి, ఈ మర్రి చెట్టు నీది, ఆ మర్రి చెట్టు నీకీను అంటయ్యా. అన్ని మర్రి చెట్ల కాడికి పోతాయి, అన్ని చింత చెట్ల దగ్గరికి వెళ్తాయి, అన్ని ఊడల మర్రి చెట్టు దగ్గరికి వెళ్తాయి, ఎట్టయినా తిరుగుతాయి. స్వేచ్ఛ. కానీ క్రైస్తవుడికి స్వేచ్ఛ ఉందా? ప్రభా నేను టీవీకి వెళ్తా, టీవీ చూస్తా, నేను సినిమాలకు వెళ్తా, నేను పాన్ పరకు తాగే వాళ్ళ గుంపులేరికి వెళ్తా. దేవుడు ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు కదా. కాబట్టి మనము చూస్తే ఏంటంట, ఏం దేవుడు నేర్పించడానికి ఇష్టపడతా ఉన్నాడంటే విశ్వాసము కదా, విశ్వాసం. కాబట్టి మొట్టమొదటి అనుభవములో అబ్రహాము జీవితములో ఏముందంట? విశ్వాసం. మొట్టమొదటిగా చూస్తే అయ్యా అబ్రహాము వెళ్తా ఉన్న మార్గంలో ఎందుకు అబ్రహాము దేవుని మార్గంలో ఎలాగో సర్వైవ్ అయ్యాడు అని ఆలోచన చేస్తే ఏంటంట? విశ్వాసము. మనం ప్రభుని ఏమని ఆరాధించాలా? మనం ఏమని ఆరాధించాలా? దేవా నీవు నన్ను ప్రేమిస్తా వచ్చావు, నీవు నన్ను ప్రేమించి ఏం చేస్తా ఉన్నావు? నన్ను నీవు ఏర్పరచుకున్నావు కదా. ఏర్పరచుకోవడం పక్కన పెడితే నన్ను అబ్రహాము వంటి విశ్వాసపు మార్గములో నువ్వేం చేస్తా ఉన్నావు? నన్ను నడిపిస్తున్నావయ్యా అని ఏం చేయాలంట? ఆ ప్రభువును ఆరాధించాల. కాబట్టి అబ్రహాము తన జీవితంలో ఎంతో మంది అబ్రహాము కంటే ముందు ఉన్నవాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే అబ్రహాము మాత్రమే ఏ మార్గంలో నడుస్తూ ఉన్నాడంట? విశ్వాసం అన్న మార్గంలో నడుస్తూ ఉన్నాడు కదా. ఆ ఒక్కటి ఉంటే చాలు. చాలా మంది మనం ఏం చెప్పుకుంటాం? మనల్ని మనం ఎట్లా పిలుచుకుంటాం? అయ్యా నేను చర్చికి వెళ్ళే ఒక విశ్వాసనన్నా అని అంటాం కదా. మనకుంటుందా విశ్వాసము? విశ్వాసం అంటే ఏంటి? రక్షణ అంటే సింపుల్ గా చెప్పాం, ఏంటి? భద్రత అన్నాం. మరి విశ్వాసం అంటే ఏంటి? ఇంకా నమ్మకం. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఏం తెలుసా? దేవుడు ఏది చెబితే అది జరగదు అని మనుషులు చెప్పినా జరుగుతుందని నమ్మడం. అర్థమైందండి? అంటే మనకు కనబడనివి ఉన్నాయని నమ్మడం. ఉదాహరణకి దేవుణ్ణి ఎవరేం చూసారా? ఎవరు చుల్లా. పరలోకం ఎవరేం చూసారా? ఎవరు చుల్లా. పాతాళం ఎవరేం చూసారా? ఎవరు చుల్లా. కానీ క్రైస్తవ్యం ఏం చేస్తా ఉంటదంట? దేవుడు చెప్పిన ఇవన్నీ అయా ఉన్నాయి అంతే. బైబిల్లో మనిషి జన్మ గురించి రాయించబడింది, మనిషి మరణం గురించి రాయించబడింది, మనిషి రోగాలను గురించి రాయించబడింది, మనిషి యొక్క తీర్పు గురించి రాయించబడింది, భూమి మీద మనిషి ఎలా జీవించాలో రాయించబడింది.
వివాహం గురించి రాయించబడింది, ఉద్యోగ బాధ్యతల గురించి రాయించబడింది. మరణం తరువాత జీవితం నీవు జీవించిన ఈ భూమి మీద జీవితమును బట్టియే నిర్ణయించబడతాది అని చాలా దృఢ నిశ్చయతతో బైబిల్ సెలవిస్తా ఉంది కదా. కాబట్టి మనము చూస్తే మొట్టమొదటి మార్గము ఎవరు వెళ్తా ఉన్నారంట? అబ్రహాము వెళ్తా ఉన్నాడంట. అబ్రహాము వెళ్తా ఉన్న దేవుని మార్గం ఏంటంట? అది విశ్వాసము. రండి, రెండో వ్యక్తిని, ఇంకొక స్త్రీని నేను మీకు పరిచయం చేస్తాను. రెండోదిగా ఒక స్త్రీని పరిచయం చేయాలనుకుంటున్నా కదా. ఆమె పేరు రూతు. ఏం పేరంట? రూతు. శివాజీ ఉమెన్ విత్ లాయల్టీ, అంటే విధేయత కలిగిన స్త్రీ. ఆమె ఏ దేశస్తురాలంట? ఏ దేశస్తురాలు? పలకాల సన్నీ, నువ్వు పలకట్లే. రూతు ఏ దేశస్తురాలు? మోయా. ఏంది నువ్వు మోరే అంటున్నావు, మోయా అంటున్నావా? మోయా అంటున్నావు, పలుకు. మోయాబు. మీరు ముగ్గురు పలకాల, మీరే నేర్చుకోవాల్సింది ఫ్యూచర్కి. ఏం పేరంట? ఏ దేశం వారిది? మోయాబు. కాబట్టి ఈ మోయాబు దేశము దేనికి ప్రసిద్ధమైనదంటే విగ్రహాలకు ప్రసిద్ధమైన స్థలము కదండి. అయితే అక్కడ పాపము కూడా చాలా ఎక్కువగా ఉండేది. అట్లాంటి స్థలములో రూతు ఏం చేస్తా ఉందంట? రూతులో చాలా మంచి లక్షణాలు ఉన్నాయి. 2-3 చెప్పి నేను ముందుకు సాగడానికి ఇష్టపడతా ఉన్నా. పరిస్థితి ఏదైనా, భర్త చనిపోయిన తర్వాత బైబిల్ సెలవిస్తా ఉంది, ఒక భర్త చనిపోతే భార్య భర్త యొక్క బంధకం నుంచి ఎలాగుంటదంట? విడిపింపబడతాదంట. కానీ రూతు అట్లా చేయలే. ఏం చేస్తా వచ్చిందంట? ఆమె తన అత్తని వెంబడిస్తా వచ్చింది. ఈ దినాల్లో అట్లా జరుగుతుందండి. ఈ దినాల్లో ఎవరైనా సరే, ఏ అత్త అయినా కోడల గురించి మంచిగా చెప్తుందా? ఏ కోడలైనా అత్త గురించి మంచిగా చెప్తుందా? ఉండారా అట్లాంటి వాళ్ళు? చాలా తక్కువ, అసలు ఉండరేమో కదా. అయితే ఇక్కడ చూస్తే రూతు తన జీవితంలో కదా, రూతు అనుకోవచ్చు, అయ్యో నేను యవన ప్రాయంలో ఉన్నా కదా, నేను ఎందుకు మా అత్తను వెంబడించాలా? ఆ ముసలామ కొరకు నేను కదా పని చేయాల్సింది. ఆమె నాకు ఏం చేస్తుంది? ఆమె నాకు ఏం సహాయం చేస్తుంది? ఏం ఆస్తులు ఉన్నాయని ఆమె కోసం నేను పోవాలా అని ఆలోచన చేయలే. అయితే ఏం ఆలోచించింది? ఇది నా కుటుంబం అనుకుంది. మనం అనుకుంటామా? చాలాసార్లు మనం మన కుటుంబం గురించి అలా అనుకోం కదా. ఏరా పక్కన వాళ్ళు అంటారు, మీ అన్నే కదరా తింటే తినేలేరా అంటే, నా ఆస్తది రే, మీ తమ్ముడే కదా తింటే తినేలే. భలే చెప్తున్నావే, నా ఆస్తది, మా నాయన నాకు రాయిచ్చినాడు, మా అమ్మ నాకు రాయిచ్చింది కదా. ఎట్లాంటి ఆలోచన కదా. అయితే ఈ రూతు తన జీవితంలో ఎప్పుడు కూడా ఏమనలేదంట, ఇది నాది, ఇది పరాయిదని ఎప్పుడు భావించలా. నా కుటుంబం, ఇది మనది అని అనుకుని ఏం చేసిందంట? ఒక మాట అన్నది ఆమె. ఏమన్నది తన అత్తతో? అత్త, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, మరణము తప్ప ఏంటంట మరి ఏది నన్ను ఎడబాపిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైనా చేయనుగాక అన్నాడు కదా. కాబట్టి ఒక మాటలో చెప్పాలంటే భార్యాభర్త సంబంధం కదండి. భర్త అంటాడు, ఏమంటాడు? చివరిగా అనగా క్రైస్తవ వివాహములో ఈ మాటలు చెప్తారు. ఏమని? ఆరోగ్యమందును అనారోగ్యమందును నేను నిన్ను కాపాడి సంరక్షింతునని దేవుని ఎదుట ప్రమాణం చేయిస్తున్నా. అట్లా రూతు ఏం చేసిందంట? తన అత్తతో ప్రమాణం చేసింది. ఏదైనా కానీ, బ్రతుకైనా చావైనా, నువ్వు ఎక్కడుంటే నేను అక్కడే ఉంటాను, ఒక్క మరణము తప్ప నన్ను ఏది కూడా అనగా విడదీయకూడదు అని అన్నది. ఒక మాటలో చెప్పాలంటే ఆమె పని చేసింది. ఎవరి కోసం? తన కుటుంబం కోసం పని చేసింది కదా. చాలా మంది అంటారు, వాట్ ఈస్ ద లాయాలిటీ? లాయల్టీ అంటే ఏంటి? విధేయత. చాలా మంది ఏం చేస్తారు తెలుసా ఈ దినాల్లో? అందమైన స్త్రీ కొరకు పరిగెడతా ఉంటారు, అందమైన పురుషుల కొరకు పరిగెడతా ఉంటారు. వాళ్ళ కోసం కాదు, క్యారెక్టర్ కలిగిన స్త్రీ కోసం పరిగెత్తాల, వారి కోసం ఏదేం చేయాలి, అంతే కదండి. కాబట్టి వివాహం చేసుకోబోతా ఉన్నా ఎవరైనా యవనస్తులు ఈ వాక్యం వింటూ ఉంటే, ప్రియమైన సోదరుడా, ప్రియమైన సహోదరి, నీవు యవన ప్రాయంలో ఉన్నప్పుడు ఒక మంచి లాయల్టీ కలిగిన, అనగా విధేయత కలిగిన, కుటుంబం కొరకు ఏదైనా చేయగలిగిన అట్లాంటి భార్య, అట్లాంటి భర్త నీ జీవితంలోకి రావాలని అనుకో. అంతేకాని అందమైన వారిని లేదంటే ఆస్తి కలిగిన వారిని తెచ్చుకోవాలన్న ప్రయత్నం చేయొద్దు కదా. కాబట్టి రూతు తన జీవితంలో తన అత్త కొరకు పని చేసింది, కుటుంబాన్ని పోషించిందంట. కాబట్టి రెండవది ఏంటంట?
రెండవ అనుభవం. మొట్టమొదటిగా అబ్రహాము ఏ మార్గంలో నడిచాడు? విశ్వాసం అన్న దేవుని మార్గంలో నడిస్తే, రెండవదిగా రూతు ఏంటంట? విధేయత, లైక్ ఒబీడియన్స్. బాబు నీ పాట ఆపితే నేను వాక్యం చెప్తా, అర్థమైందా? లేదంటే నిన్నే ఇక్కడికి ఎక్కిస్తా, నేను ఆడ కూర్చుంటా. ఆపేసి ముందుకు వచ్చి కూర్చో, ఇక్కడ కూర్చో, అది పక్కన పెట్టు, దాంతో ఏం పని నీకు? పాటలు వాళ్ళే. కాబట్టి రెండోదిగా చూస్తే ఆ రూతు ఎంచుకున్న దేవుని మార్గం ఏంటంట? విధేయత. కాబట్టి రెండోదిగా మనం ఏమని ప్రభుని ఆరాధించాలంటే, దేవా రూతు విధేయత కలిగి జీవిస్తూ వచ్చింది తన కుటుంబం కోసమై, రూతు విధేయత కలిగి జీవిస్తూ వచ్చింది నీ కోసమై. దేవా నీకు లోబడింది, కుటుంబానికి లోబడింది, అటువంటి అనుభవంలోనికి నీవు నన్ను నడిపిస్తా వచ్చినవయ్యా కదా. నేను నడుస్తూ ఉన్న మార్గములో నీవు నాకు తోడై ఉన్నావు. నీవు నడిచిన మార్గమైన ఆ విధేయతే ఈరోజు ఎవరు నడుస్తూ ఉన్నారు? అయోగ్య దాసుని నేను నడుస్తూ ఉన్నాను, నీవు నాకు నేర్పించిన ఈ విధేయతకై స్తోత్రమయ్యా అని చెప్పాలి. ఇది రెండవ అనుభవం. రండి మూడవ వ్యక్తిని నేను మీకు పరిచయం చేస్తాను. మూడవ వ్యక్తి ఆమె ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క తల్లి పేరు ఏం పేరు? యేసు ప్రభు తల్లి పేరు ఏం పేరు? చెప్పలేదా? ఇంకా చెప్పిందంటనే ఆంటీ. ఏం పేరు అమ్మాయి? అంకుల్ చెల్లెలో కనపడలేదు అంకుల్, అది ఏం పేరంట? యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క తల్లి పేరు చెప్పాలా? మరియా. ఎవరంట ఆమె? మరియా. కాబట్టి మరియా తన జీవితంలో యేసుక్రీస్తు ప్రభు వారిని ఆమె ఎంత చక్కగా తన కుమారుడిగా స్వీకరిస్తా వచ్చింది అంటే, ఒక మాటలో చెప్పాలంటే ఆమెకు వివాహం చేయబడలా. వివాహం చేయబడని ఆమె కన్యక గర్భవతి అయితే ఎలా ఉంటుందండి? ఒకవేళ పక్కనలో తెలిసింది అనుకో, అంత దాకెందుకు, వాళ్ళ ఇంట్లో ఆ అమ్మాయి ఉంది కదా, అమ్మాయి ఎవరినో ప్రేమించిందంట అని తెలిస్తేనే ఊరు ఏమవుతుంది? ఒక 3 నెలల వరకు అదే హాట్ టాపిక్, ఇంకా వేరేది ఉండదు. పాపం వీళ్ళకి అన్నం తింటే ఏడ బియ్యం అయిపోతాయని అట్లాంటి విషయాలు తింటూ ఉంటారు చాలా మంది కదా. అవి తింటే మాత్రం భలే కడుపు నిండుతుంది. అన్నం తిన్నా కూడా, బిర్యానీ తిన్నా కూడా అంత సంతోషం ఉండదు. కానీ పక్కన వాళ్ళ విషయం ఏదైనా లీక్ అయింది 10 మందికి చెప్పినా నాకు అబ్బా కడుపు నిండింది, ఆ ఫీలింగ్ ఉంటుంది. అట్లాంటి పరిస్థితులు ఇక్కడే కాదు, అంత లెక్కలు అలాగే ఉన్నాయి. అట్లాంటి సందర్భంలో మరే ఏం చేస్తా వచ్చిందంట? యేసుక్రీస్తు ప్రభు వారిని పరిశుద్ధ ఆత్మ వలన ఏమైందంట? ఆమె గర్భము ధరిస్తూ వచ్చింది. ఒకసారి ఊహించండి ఆమె జీవితంలో ఎటువంటి పరిస్థితి ఉంటది. ఎంతమంది అనింటారు? అవునా కదండి? అనింటారా? అనింటారు. రీసెంట్గా రేచల్ ఒకసారి హాస్పిటల్కి వెళ్తే రిమ్స్కి, అక్కడ ఎవరో ఒక అమ్మాయి వాళ్ళు కాలేజీలో చదువుకునే వాళ్ళు వచ్చినారంట అబార్షన్కి. ఆ మనిందంట, ముందు పోయి మీ పేరెంట్స్ని తీసుకొని రా పనిందంట డాక్టర్. ఎంత అవమానం ఏంటది అమ్మాయికి కదా. కాబట్టి అట్లాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ప్రభు కోసం ఎంత ఓర్చుకొని ఉంటది. మన ముందరే మన గురించి ఎవరైనా చెడ్డగా మాట్లాడితే మనకు బాధ కలగదా? కలుగుతుంది కదా. అయితే అవన్నీ ఓర్చుకుంది దేవుని కోసమై. ఆమె ఎంత విధేయత కలిగిన స్త్రీ, ఇంకా చెప్పాలంటే ఎంత ఓర్పు కలిగిన స్త్రీ. ఇంకొక మాటలో చెప్పాలంటే తన జీవితం అంతా దేవుని కోసమే అప్పగించుకుంది ఆమె. ఎందుకు? ఒకవేళ ఆమె అంగీకరించలేక నాకేంటికి, నేనేంటికి ఒప్పుకుంటా అంటే అప్పుడు ఏమైపోయింది పరిస్థితి? దేవుడు ఇంకా వెయిట్ చేయాల్సి వచ్చింది ఆయన భూమి మీదకి రావడం కోసమై. అయితే దేవుని యొక్క ప్రణాళిక ఎంత చక్కగా నెరవేర్చబడతా వచ్చిందో ఆమె ద్వారా. కాబట్టి మూడోదిగా మరియ నడిచిన మార్గము ఏంటంట? సబ్మిట్టింగ్, అంటే దేవునికి అప్పగించుకోవడం. ఏ పరిస్థితి అయినా రాని, కష్టం వచ్చింది ఆమె జీవితంలో, ఇబ్బందులు వచ్చినాయి, అవమానాలు వచ్చినాయి, ఒప్పుకుంది. ప్రభువా ఇది నీవు అప్పగించినావు, నేను ఇదే మార్గంలో నడుస్తున్నా, అంతే, నీ దాసురాలిని నేను అన్నదామె. బైబిల్లో రాయించబడింది ఈ మాట. మనము చూస్తే ఇదే మాట మొదటి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయంలో ఒక మాట సమూయేలు అంటా వచ్చాడు. ఏమన్నాడు? ప్రభువా సెలవిమ్ము, నీ దాసుడు ఆలకించుచున్నాడు. ఇప్పుడు ఈమెమన్నది? అయ్యా నీ దాసురాలని నేను అన్నది. కాబట్టి మూడోదిగా చూస్తే సబ్మిట్టింగ్,
అంటే అప్పగించుకోవడం దేవునికి. మూడవదిగా, ఒక రక్షింపబడిన వ్యక్తి జీవితంలో దేవుని మార్గంలో నడుస్తూ ఉంటే ఆ వ్యక్తికి మూడవ గుణం ఏముంటుంది? అప్పగించుకోవడం దేవునికి. కష్టం వచ్చింది, ఇబ్బంది వచ్చింది, ఇరుకొచ్చింది, శ్రమ వచ్చింది, ఆ నెమ్మది లేని పరిస్థితులు వచ్చినాయి, దేవునికి అప్పగించుకోవడం. ఉదాహరణకి చూడండి, సౌలు జీవితంలో, క్షమించండి, పౌలు జీవితంలో ఎన్ని పరిస్థితులు వచ్చాయో. పౌలు బాధపడినాడా? ఆహారం లేని రోజులున్నాయి. ఆయన సముద్రంలో ప్రయాణం చేస్తూ ఉంటే ఎన్నోసార్లు సముద్రంలో ప్రయాణిస్తూ ఉన్న ఓడ బద్దలైపోయింది. తినడానికి ఆహారం లేదు, తాగడానికి నీళ్లు లేవు. ఎన్నో రోజులు, 1-2 రోజులు ఏంటంట, ఏదో ఒక చెక్కను ఆధారం చేసుకొని ఏం చేస్తూ ఉన్నారు? బయటకు వచ్చేవారు. మనకైతే ఏమనుకుంటాం? ఇదే సముద్రంలో నేను సచ్చినా బాగుండింది దేవా కదా, తెచ్చి ఈ దీపంలో పడేచ్చివి, ఎంత అవమానం. నిన్ను నమ్ముకునేందుకు బోలే, నిన్ను నమ్ముకునేందుకు నీళ్ళులే, నిన్ను నమ్ముకునేందుకు జైల్లో వేసిరి, దీనికంటే నేను ఇప్పుడే చచ్చిపోతే బాగుండు కదా ప్రభువా అని అనుకుంటాం. పౌలు అట్లా అనలా. పౌలు ఎప్పుడే కానీ ఆ మాట అనలా. పౌలు ఏమన్నాడు? అయ్యా, నీ దాసులను నేను ఇంత పరిచర్య చేసినానని మీరు అనుకుంటున్నారు, కానీ నేను చేయవలసిందే చేశాను అన్నాడు. అంతే కదండి? ఎప్పుడన్నా అన్నాడా నేను చేసినట్టు మీరు ఎవరైనా చేసినారని? అనలా. సబ్మిట్టింగ్ అంటే దేవునికి మనల్ని మనం అప్పగించుకోవాలా. మనల్ని మనం అప్పగించుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంట? తన మార్గంలో నడిపిస్తాడు. మనం అప్పగించుకోలేక, ఉదాహరణకి చెప్తానండి, డాక్టరు నాకు ఇంజెక్షన్ వేయాలి, నేను ఇట్లా అంటే ఇంజెక్షన్ వేస్తాడా నరానికి? దొరుకుతాయి ఆ వీన్స్ అన్నవి? దొరకవు. అదే నేను అన్నాను అనుకో, ఇట్లా డాక్టర్ చెప్పినట్టు నేను విన్నాను అనుకో, నాకు ఇంజెక్షన్ గాయం చేస్తుందా? చేయదు. నేను అట్లా ఇట్లా కుసిలినాను అనుకో. అందుకే చిన్నప్పుడు తల్లిదండ్రులతో చాలా బాగా చెప్తారు డాక్టర్లు, అమ్మ మీరు కదిలేయకూడదు, మక్కికేస్తూ ఉన్నప్పుడు బాబు కదిలేయడానికి ఇంజెక్షన్ ఏమవుతుంది? లోపల ఇరుక్కెళ్తుంది అని అంటాడు. నాకు 1-2 సార్లు అట్లా జరిగింది. కాబట్టి మనం మన జీవితంలో దేవునికి అప్పగించుకోవాలంతే. మూడవదిగా, మొదటిగా ఏంటంట, మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాం. మొదటిగా అబ్రహాము నడిచిన మార్గం దేవుని మార్గం ఏంటంట? విశ్వాసము. రెండవదిగా రూతు నడిచిన మార్గము విధేయత. మూడవదిగా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క తల్లి అయిన మరియా నడిచిన మార్గము ఏంటంట? అప్పగించుకోవడం, సబ్మిట్టింగ్ టు గాడ్. అండ్ చివరిగా చివరిది ఏంటంటే యోసేపు జీవితంలో ఫర్గివ్నెస్. ఏంటంట? క్షమించే గుణం. మనం క్షమిస్తామా? నువ్వు క్షమిస్తావా? నేను నిన్ను 2 ఏట్లు కొడతా, క్షమిస్తావా నన్ను? క్షమిస్తావా? ఏం క్షమిస్తావు లేండి అంకుల్, 2 ఏట్లు కొడితే ఏదో ఒకేటైతే పొరపాటు తగిలింది అనుకుంటాం, 2 ఏట్లు అంటే ఇది కక్షే కదా. కాబట్టి యోసేపు తన జీవితంలో తన అన్నదమ్ములను ఏం చేస్తూ వచ్చాడంట? క్షమించాడు. మీరు అనుకోవచ్చు, అన్నదమ్ములు కాబట్టి క్షమించాడు అని అనుకోవచ్చు. కానీ అన్నదమ్ములు చేసిన పని యోసేపుకున్న శత్రువులు కూడా చేయలే. ఒక మాటలో చెప్పాలంటే కదండి, యోసేపుకు శత్రువులు లేరంటే ఉన్నారు. ఎవరంట? ఆమె ఎవరు? మొట్టమొదటిగా ఒక స్త్రీ ఉంది, 39వ అధ్యాయంలో కనపడుతుంది. ఆమె పేరే పోతీఫర్ భార్య. ఆమె పేరు రాయించబల్లా, ఆమె పరిచయమే పోతీఫరు భార్య. దేవుడు కొంతమంది స్త్రీలు కానివ్వండి, పురుషులను కానివ్వండి, పేరు రాయించలేదంటే వాళ్ళంత ప్రాముఖ్యమైన వారు కాదు అని అర్థం. అర్థమైందండి? దేవుడు ఒక వ్యక్తికి బైబిల్లో పేరు ఇవ్వలేదనుకో, అంత ప్రాముఖ్యమైన వ్యక్తి కాదు అని అర్థం. పోతీఫరు భార్య కూడా అట్లాంటిదే. ఆయనకు శత్రుత్వం, ఆయనకు శత్రువుగా మారింది. ఆమె కుయుక్తుల్లో చిక్కలేదు కాబట్టి ఏం చేస్తా వచ్చిందంట? యోసేపు నాశనాన్ని కోరుకుంటూ వచ్చింది. అయితే ఈ యొక్క క్షమించే గుణం కలిగిన ఈ యోసేపు దేవుని మార్గంలో నడుస్తూ ఉన్నాడు కదండి. పోతీఫరు భార్యను క్షమించాడు. ఇంకేంటంట? పోతీఫర్ను కూడా క్షమించాడు. ఎందుకు? రేపు అధికారం అయింది ఎవరంట? పోతీఫర్ కంటే కూడా ఎక్కువ అధికారం ఐగుప్తు దేశంలో ఎవరికి ఉంది? యోసేపుకుంది. కానీ యోసేపు ఎప్పుడల్లా పోతీఫరు భార్య, ఆ రోజు నువ్వు అక్రమంగా నేను చేయని పాపము కోసమై, నేను చేయని తప్పిదము కోసమై నన్ను చెరసాల్లో పెట్టిస్తావా? హౌ డేర్ యు ఆర్ అన్నాడా? అల్లా. ఆయన ఏమన్నాడు? నేను నిన్ను క్షమిస్తున్నా అంతే. పోతీఫర్తో కూడా అన్న మాట క్షమిస్తున్నాను, అది బైబిల్లో రాయించబడలేదు. అయితే అన్నదమ్ములతో చాలా స్పష్టంగా చెప్పాడు, అయ్యా నేను మిమ్మల్ని క్షమిస్తున్నా. తండ్రి అయిన యాకోబు చనిపోయినప్పుడు వెనువంటనే అన్నదమ్ములకు ఏమైపోయిందంట? అయ్యో యోసేపు అధికారంలో ఉన్నాడు, మనము చేసిన పని శత్రువు కూడా చేయని పని చేసినాం,
ఎట్లా మన పరిస్థితి ఎలా ఉంటది అని అంటే యోసేపు పలికిన మాట, మీరు నా అన్నదమ్ములు, నేను మిమ్మల్ని క్షమిస్తున్నా. నాలుగవది చివరిది ఏమన్నాడు? ఏ మార్గం అంటది? ద వే ఆఫ్ ఫర్గివ్నెస్, క్షమించే గుణము కదా. కాబట్టి మొట్టమొదటిగా అబ్రహాము నడిచిన మార్గము ఏముంది? అబ్రహాం మార్గములో విశ్వాసం ఉంది. రెండవదిగా మనము చూస్తే రూతు నడిచిన మార్గము ఏముందంటే అక్కడ విధేయత ఉంది. మూడవదిగా మనము చూస్తే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క తల్లి అయిన మరియ నడిచిన మార్గము, ఆ మార్గములో ఏముందంట? అప్పగించుకునే తత్వం ఉంది. నాలుగవది చివరిది యోసేపు నడిచిన మార్గము, ఆ దేవుని మార్గములో ఏముందంట? ఫర్గివ్నెస్, క్షమించే గుణం ఉంది. కాబట్టి దేవుడు మనల్ని ఏ మార్గంతో నింపాడంట? తన మార్గంతో నింపాడు. ఈ నాలుగింతల అనుభవాలను దేవుడు మనకిచ్చాడు. కాబట్టి ప్రభును ఆరాధిస్తూ ఉన్నప్పుడు ఈ నాలుగింతల అనుభవమును మనం తలపోసుకొనొచ్చు ప్రభును ఆరాధించబద్దులమై ఉన్నాం. దేవుడి మాటలు దీవించునుగాక. పాట సంఖ్య 84. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. ఇహ పరమున మేలైన నామము, శక్తి గల్గినటి నామమిది. ఇహ పరమున మేలైన నామము, శక్తి గల్గినటి నామమిది. పరిశుద్ధులు స్తుతించు నామమిది. పరిశుద్ధులు స్తుతించు నామమిది. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. సైతాను పాతాళ మూలు జయించిన వీరత్వము గల నామమిది. సైతాను పాతాళ మూలు జయించిన వీరత్వము గల నామమిది. జయముందేదమోరి నామమున, జయముందేదమోరి నామమున. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. సమయంలో ప్రభుని ఆరాధించుదాం.
ఆమేన్. ఆమేన్.
ధరకేతిం శ్రీం ధరించితివాం నరరూపమును నరలోకములో ధరకేతిం శ్రీం ధరించితివాం నరరూపమును నరలోకములో మరణమునంది మరి లేచినమా మరణమునంది మరి లేచినమా మారని మహిమ రాజానికిదే వందనమందుకొను వందనమో వందనమే సయ్యా వందనమో వందనమే సయ్యా అందుకొను ప్రేమిస్తున్నా వ్యాపారంలో వస్తుంది మీ నామకరణపై ప్రారంభించడానికి శ్రేష్టకరమైన మంచి సమయాన్ని బట్టి తరుణాన్ని బట్టి వేలాది స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. నీవు నన్ను మార్గమంతలో నీ దేవుడు తోడైనా వచ్చారు దేవా. మీరు తోడైన మార్గంలో దేవా నన్ను నడుస్తూ వచ్చారు. వారిని దేవ ఆధారం చేసుకుని దేవ నా జీవితంలో మరి బలపోసుకొని ఆరాధించడానికి మీ కృపకై వేలాది స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. నామం వంటి విశ్వాసపు మార్గంలో దేవా నన్ను నడిపింపజేస్తూ వచ్చారు. నన్ను బట్టి స్థుతించగలుగుతున్నాను దేవా. మృతువుని దేశను దేవా నాకు నేర్పిస్తూ వచ్చారు. మరి వంటి దేవాలు నన్ను నేను మీకు అప్పగించుకునే గుణమును దేవా నాకు నేర్పిస్తూ వచ్చారు దేవా. నాకు చివరిగా చూస్తే దేవా మీకు మిమ్మల్ని దేవా శత్రువులకు కూడా క్షమించే నిలిచేటువంటి అనుభవం దేవా అనుభవమును దేవా నాకు మీరు అనుగ్రహిస్తారు. నాలుగు అనుభవంతో ఈ మార్గం నడిచే వాక్యం నాకు దయచేసారు. అది వాక్యం నాకు అనుగ్రహించిన నా ప్రభు ఏమి ఇవ్వగలనయ్యా నాకు కూడా విమర్శనం తగ్గించే జీవితంతో నా కొద్ది ఆరాధనకి అర్పించి ఆరాధిస్తున్నాను తండ్రి. సమయంలో చరణాలు మనం లేచి నిలబడి పాడుకున్నాం. పాట సంఖ్య 84. పాట సంఖ్య 84, 3వ చరణం, 4వ చరణం, 5వ చరణం. నాశించు పాపుల రక్షించలోకమునకే తెంచిన నామమిది. నాశించు పాపుల రక్షించలోకమునకే తెంచిన నామమిది. పరలోకమున చేర్చు నామమిది. పరలోకమున చేర్చు నామమిది. సుపరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే.
ఉత్తమ భక్తులు పొగడి స్తుతించు ఉన్నత దేవుని నామమిదే. ఉత్తమ భక్తులు పొగడి స్తుతించు ఉన్నత దేవుని నామమిదే. లోకమంతా ప్రకాశించే నామమిదే. లోకమంతా ప్రకాశించే నామమిదే. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. శోధన గాదాల కష్ట సమయాన ఓదార్చి నడుపు నామమిదే. శోధన గాదాల కష్ట సమయాన ఓదార్చి నడుపు నామమిదే. ఆటంకము తీసివేయు నామమిదే. ఆటంకము తీసివేయు నామమిదే. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. బలను సమీపించక మునుపు దేవుని యొక్క వాక్యంలో నుండి యథాప్రకారముగా మనము ధ్యానిస్తూ ఉన్న భాగమును మనం ధ్యానించుకొని తర్వాత మనము బలను సమీపించుదాం. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం. అందరం కలిసి చదువుకుందాం. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకుము, జడియకుము. నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. ఇక్కడ చూస్తే దేవుని మార్గములో నడిచిన వ్యక్తులను మనము మొదటి వర్తమానంలో వింటా వచ్చాం. అయితే దేవునితో కూడా నడిచి ఆయనను వెంబడిస్తూ ఆయన పక్కనే ఉండి ఆయన మార్గములో నుండి తొలగిపోయిన వ్యక్తులు కూడా ఉన్నారు. వారిలో ప్రథముడు యూదా ఇస్కరియోతు. ఎవరంట? యూదా ఇస్కరియోతు. ఎవరి యూదా ఇస్కరియోతు? యేసుక్రీస్తు ప్రభువు వారికి యూదా ఇస్కరియోతుకు మధ్య ఉన్న సంబంధం ఏమిటంటే, యేసుక్రీస్తు ప్రభువు వారి శిష్యులలో ఈయన కూడా ఎవరంట? ఒక శిష్యుడు కదా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు వారితో కూడా కలిసి నడిచి ఆ 3.5 సంవత్సరము దేవుని యొక్క అద్భుతమైన ఆశ్చర్యకరమైన క్రియలను ఆయన చూస్తూ యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క మార్గమును అనుసరిస్తూ, అయితే తన జీవితములో మటుకు తాను వ్యక్తిగతముగా వేరొక మార్గములో వెళ్తా ఉన్నాడు. ఇది మన జీవితములో చాలా ప్రధానమైన విషయముగా మనల్ని మనం ప్రశ్నించుకోవాలా, మనల్ని మనం పరీక్షించుకోవాలా. కారణం ఏంటి అనంటే, మనం మందిరానికి వస్తాం, మనం ప్రార్థన చేస్తూ ఉంటాం, మనం బైబిల్ చదువుతూ ఉంటాం, మనం దేవుని మందిరములో దేవుని యొక్క ప్రజల మధ్య ఉంటూ ఉండి దేవునికి చెందిన వారముగా మనము కనపడతాం. కానీ సంపూర్ణముగా దేవునికి మనం అప్పగించుకోము కదా. కొన్నిసార్లు మనలో లోకం ఉంటుంది, కొన్నిసార్లు మనలో బలహీనత ఉంటుంది, కొన్నిసార్లు మనలో
ఏముంటది, ఘనత కొరకైన పరిస్థితి కనబడుతుంది. కొన్నిసార్లు మన జీవితంలో అసూయ కనబడుతుంది. కొన్నిసార్లు మన జీవితంలో డబ్బులు కనపడతాయి. కొన్నిసార్లు మన జీవితంలో గొప్ప పేరు కనపడుతుంది. ఇవంతా ఏమిటి అని అంటే దేవునికి మాత్రమే కాకుండా మిగిలిన వాటికి కూడా మనము చెంది ఉన్నాము అని చెప్పే గుర్తులు. ఇక్కడ చూస్తే యూదా ఇస్కరియోతు యేసుక్రీస్తు ప్రభు వారిని మనస్ఫూర్తిగా వెంబడించడం లేదు. ఏం చేస్తూ ఉన్నాడంట, కొంత తన జీవితంలో ఇంకొక దానికి దాసుడుగా ఉండి, కొంత తన జీవితంలో దేవునికి లోబడినట్లుగా జీవిస్తూ ఉన్నాడంతే. మనము కూడా యూదా ఇస్కరియోతు వలె, అయ్యో నేను యేసుక్రీస్తు ప్రభు వారి పక్కనే నడుస్తున్నాను కదా అని మనల్ని మనం పరీక్షించకుండా మనము సరిగా ఉన్నాములే అని భావిస్తే మనం ఏంటంట, మనం మోసపోయినట్లే. బైబిల్లో రాయించబడతా వచ్చింది, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుషుడు ఏదైతే విత్తుతాడో అదే పంటను కోస్తాడు. మనం ఆత్మ సంబంధమైన పంటను విత్తితే ఆత్మ సంబంధమైన పంటనే కోస్తాము. మనము భౌతికపరమైన విత్తనము విత్తితే భౌతిక సంబంధమైన పంటనే కోస్తాము. మనము దేవుని మందిరంలో దేవునికి చెందిన వారం అని చెప్పుకొని డబ్బు పంటను కోస్తే డబ్బు పంటను విత్తితే డబ్బు పంటనే కోస్తాము. అదే దేవుని యొక్క రాజ్యమును గురించిన పంటను విత్తితే అదే దేవుని రాజ్యము అన్న పంటను కోస్తాము. అలా కాకోకుండా మనము మన ఇష్టానుసారమైన విత్తనాలు విత్తితే మన ఇష్టానుసారమైన ఏమొస్తుంది, పంటయే వస్తుంది. కాబట్టి యూదా ఇస్కరియోతు తన జీవితంలో తను ఎట్లా నివసిస్తా ఉన్నాడు అని అంటే, రండి, షాల్ వి టర్న్ అవర్ బైబిల్స్, లూకాసు వార్త, గాస్పల్ లుక్ చాప్టర్ 22, లూకాసు వార్త 22వ అధ్యాయం 47వ వచనము 48వ వచనం. లూకాసు వార్త 22వ అధ్యాయము 47వ వచనం 48వ వచనం. దానికంటే ముందు యోహాను సువార్త 12వ అధ్యాయం చదువుదాం. యోహాను సువార్త 12వ అధ్యాయం 6వ వచనం. గాస్పల్ జాన్ చాప్టర్ 12 వర్స్ 6. యోహాను సువార్త 12వ అధ్యాయము 6వ వచనం. వాడిలాగు చెప్పినది, బీదల మీద అందరం కలిసి చదువుకుందాం. బీదల మీద శ్రద్ధ కలిగి కాదు గాని వాడు దొంగ అయి ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగలించుచు వచ్చెను గనుక అలాగూ చెప్పెను. ఇక్కడ చూస్తే ఈ యొక్క యూదా ఇస్కరియోతు బయటికి యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యుడుగా ఉన్నప్పటికీ లోపల ఏమున్నదంట, నెంబర్ 1 ఆయన పిసినారి. ఏంటంట, పిసినారి. నెంబర్ 2 హీ ఈజ్ ఎ థెఫ్ట్, అంటే థీఫ్. కాబట్టి దొంగలించే దొంగ ఎవడంట, యూదా ఇస్కరియోతు. కానీ బయటికి మాత్రం అందరికి ఎలా కనపడతా ఉన్నాడు, అయ్యో యేసుక్రీస్తు ప్రభు వారిలాగే వస్త్రాలు వేసుకున్నాడు, యేసుక్రీస్తు ప్రభు వారిలాగే మాట్లాడుతూ ఉన్నాడు, యేసుక్రీస్తు ప్రభు వారిలాగే జీవిస్తూ ఉండవచ్చు, మంచి వ్యక్తి యూదా ఇస్కరియోతు అని జనాలందరూ ఏమైపోతూ వచ్చారంట, నమ్ముతూ వచ్చారు. అయితే ప్రభుకు తెలుసు. చాలా మంది ఏమనుకుంటారంటే, నిజంగా నేను పాపం చేస్తున్నాను కదా, దేవునికి తెలుసు అంటావా, నేను దేవుని మందిరానికి వస్తున్నాను కదా, నా పాపం దేవుడేడ చూస్తాలే, నా పాపాలన్నీ దేవుడే క్షమిస్తాలే అని భావిస్తారు. అలా కాదు. దేవుడు యూదా ఇస్కరియోతు వంటి ఆయనతో కలిసి నడిచి 3.5 సంవత్సరం ఆయనను వెంబడించిన ఆ వ్యక్తి హృదయంలో ఏముందో ప్రభుకు తెలుసుకుని ఉంటే, ఎక్కడో ఉండిన మనము మన జీవితంలో మనం ఏం ఆలోచించేది ప్రభుకు తెలియదంటారా? ఖచ్చితంగా తెలుసు. కాబట్టి మన జీవితంలో వీటిని తొలగించుకోవాలన్నదే దేవుని ఉద్దేశం కదా. కాబట్టి యూదా ఇస్కరియోతు మనసులో ఏముందంట, పిసినారితనం కదా, పిసినారితనం. రెండవది దొంగలించడం. దేవుని యొక్క పరిచర్య కొరకై ఎవరైనా ఏదైనా కానుకిస్తే ఆయన ఏం చేసేవాడంట, దొంగలించేవాడంట. ఎవరి దగ్గర ఉంది డబ్బు సంచి? యూదా ఇస్కరియోతు దగ్గరే ఉంది. దేవుడు చూడండి ఎంత జ్ఞానం కలిగిన వాడో. ఎవరికి డబ్బు అవసరమో, ఎవరు డబ్బు గురించిన ఆపేక్ష కలిగి ఉంటుందో దేవుడు వారికే ఇస్తాడు. ఎందుకంటే ఎప్పుడైనా ఆలోచనను వదిలిపెట్టరా అని చెప్పడం కోసమై, ఇంకైనా మారుతాడేమో అని చెప్పడం కోసమై దేవుడు దానిని యూదా ఇస్కరియోతుకే ఇచ్చాడు కదా. యూదా ఇస్కరియోతు ఎంత దొంగిలించినా కూడా ప్రభు ఎప్పుడు అడిగాడా, ఏమర్రా ఇంత డబ్బులు వచ్చాయి కదా, ఏమైపోయినాయి? యూదా ఇస్కరియోతు ఏం చేసావు, వీటిని ఎలా ఖర్చు పెట్టావు, వీటిని దేనికి వాడావు అని ప్రభు ఎప్పుడు అడిగేవాడు కాదు. ఎందుకంటే
ఆయన తలుచుకుంటే ఏమైనా చేయగలడు. ఆయన ఆకాశమును భూమిని నోటి వాక్కు చేత కలగజేసిన దేవుడు. ఆయనకు ఏదైనా అవసరమైతే ఎవరికి ప్రార్థన చేస్తాడంట? తండ్రికి ప్రార్థన చేస్తాడు కదా. ప్రేమైన సోదరుడా, ప్రేమైన సోదరి, మనం మన జీవితములో బహుశా మనము కూడా యూదా ఇస్కరియోతు వంటి జీవితం కలిగి ఉన్నామేమో కదా. పిసినారి జీవితము. రెండవది ఏంటంట? దొంగలించేతనము. దొంగలించడం అంటే ఇది కేవలం దేవుని యొక్క సొమ్మును గురించి మాత్రమే కాదు, కానీ అయితే దేవునికి ఇచ్చే ఆ సమయం ఏదైతే ఉందో దాని గురించి నేను ప్రధానముగా మాట్లాడడానికి ఇష్టపడతా ఉన్నా. దేవునికి సమయం ఇస్తున్నావా? 24 గంటల్లో దేవునికి దశమ భాగం అని పిలువబడే 2 గంటల 40 నిమిషాలు నీ జీవితంలో నీవు కలిగి ఉన్నావా? ప్రార్థన చేస్తున్నావా? బైబిల్ చదువుతున్నావా? పాటలు పాడుతున్నావా? దేవుని స్తుతిస్తున్నావా? ఇవన్నీ నీలో నాలో ఉన్నాయా? ఇది మనం ఏం చాలా పరీక్షించుకోవాలా కదా. ఇహలోక సంబంధమైన డబ్బు నువ్వు ఇచ్చినా నువ్వు ఈకపోయినా అది నీకు దేవునికి మధ్య ఉన్న విషయం మాత్రమే కదా. అయితే ఆత్మ సంబంధమైన విషయానికి వచ్చినప్పుడు ప్రభు నిన్ను కాదు నన్ను ప్రశ్నిస్తాడు. అరే, నువ్వు చెప్పలేదుగా, నువ్వు చెప్పింటే ఆ రోజు పలానా వ్యక్తి మార్చబడి ఉండేవాడు, ఆ రోజు పలానా అక్క మార్చబడి ఉండేది. కాబట్టి నా మట్టుకు నా జీవితంలో చెప్పడం నా బాధ్యత. ఆత్మ సంబంధమైన జీవితం ఎలా ఉంది? నీవు నీ ఆత్మ సంబంధమైన జీవితంను పరీక్షించుకుంటున్నావా? నీవు నీ ఆత్మ సంబంధమైన జీవితంను కట్టుకుంటా ఉన్నావా? నీవు నీ ఆత్మ సంబంధమైన జీవితమును సరిగా నడిపిస్తా ఉన్నావా? ప్రశ్నించుకోవాలా, పరీక్షించుకోవాలా. ఒకవేళ దేవునికి ఇవ్వాల్సిన సమయం నువ్వు దేవునికి ఇవ్వలేదనుకో, అదేంటంట? దొంగవు నీవు, దొంగను నేను కదా. సమయం ఇవ్వాలా. ప్రధానమైనది సమయం, సమయం, సమయం. మరియా యేసు పాదముల యొద్ద కూర్చొని ఏం చేస్తూ ఉందంట? ఆయన చెప్పే బోధ వింటా ఉంది. మరి నువ్వు వింటున్నావా? దేవా, నా జీవితంలో నేను ఏమి చేయాలా చెప్పయ్యా. ఎప్పుడైనా ప్రభుని అడిగినావా? అయ్యా, నా జీవితంలో నా పిల్లల్ని ఎట్లా పెంచాలా? ఎప్పుడైనా ప్రభుని అడిగినావా? అయ్యా, నా జీవితంలో వివాహం కాలే, ఎట్లాంటి పురుషుణ్ణి ఎట్లాంటి స్త్రీని నేను పెళ్లి చేసుకోవాలా? ప్రభుని అడిగినావా? అయ్యా, నేను ఏం పని చేయాలా? ఎప్పుడైనా ప్రభుని అడిగినావా? ప్రభుని అడిగితే కదా. ప్రభుని నువ్వు ఏమీ అడగకుండా నాకేం చెప్పలేదన్నా దేవుడు, నాకేదైనా దేవుడు పని చెప్తే అది చేయాలనుకుంటున్నానన్నా నువ్వు అడిగితేగా. అడగాల, అడిగితే ఏమవుతుంది? అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? నీకు చెప్తాడు నువ్వేం చేయాలా, ఏం చేయకూడదు అన్నది. కాబట్టి మొట్టమొదటిగా మనము దేవునికి సమయం ఇచ్చే విషయంలో దొంగగా ఉన్నామా లేదా పరీక్షించుకోవాలా. రండి రెండవ అనుభవంలోనికి వెళ్దాం. రెండవ అనుభవముగా మనము చూస్తే ఇదే యోహాను సువార్త 12వ అధ్యాయం 4 నుంచి 6 వచనాల్లో చూస్తే ఈ మనుషుడు అంటా ఉన్నాడు. ఎవరు? యూదా ఇస్కరియోతు. ఏమంటా ఉన్నాడు? నువ్వెందుకు ఇంత విలువైన అత్తరును పగలగొట్టినావు? అది ఎవరికి ఇవ్వాలంట? బీదలకి ఇయ్యచ్చుగా అని అన్నాడు. ఏంటంట? బీదలకి ఇయ్యచ్చు. ఎవరున్నారు అక్కడ బీదలు? ఎవరున్నారు అక్కడ? అక్కడ కూర్చుని ఉన్న వారంతా కూడా ధన సంపన్నమైన వారే కదా. ఎక్కడున్నారు? లూకాసు వార్తలో ఈ మాట రాయించబడి ఉంటది. అక్కడ సీమోను ఇంటిలో యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చినప్పుడు ఈ మరియా ఏం చేస్తుందంట? విలువైన అత్తరు తీసుకుని వచ్చి పగలగొట్టి ఏం చేసిందంట? ఆయనకేం చేసింది? పూస్తా వచ్చింది కదా. కాబట్టి మనము చూస్తే రెండోదిగా కపటమైన జీవితం. కపటం అంటే ఏంటి? లోపల ఒకటి బయట ఒకటి. లోపల ఏముంది? అయ్యో, నా డబ్బు సంచి నిండలేదే అనేది ఉంది. బయటికి మాత్రం ఏమంటున్నాడు? అయ్యో, బీదలకి లేదే కదమ్మా నువ్వు అన్నాడు. కాబట్టి అందుకే తిమ్మతంకులు ఒక మాట అనేవాడు. ఏమనంటే, ప్రైజ్ లార్డ్ అని ఎవరైనా చెప్తే అయ్యా లోపల బయట బాగున్నావా అని అడుగుతాడంట. అంటే లోపల అంటే ఏంటి? లోపలేమో నాకు ప్రైజ్ లార్డ్ చెప్పి ఇడింగా సావలేదే అని కోరుకోవడం, అది కపటం. అట్లా కాకుండా మనస్ఫూర్తిగా ఏం అంకుల్ బాగున్నారా అని అంటే అది లోపల బయట బాగుండటం. కాబట్టి హిపోక్రసీ అంటే కపటమైన జీవితము ఏం చేస్తా ఉన్నాడు? ఈ యూదా ఇస్కరియోతు జీవితంలో కలిగి ఉన్నాడు. ఆయన దాన్ని కొనసాగిస్తా ఉన్నాడు కదా. ఎవరికి దొరకలే. చూడండి, ఎవరికైనా దొరికాడా? యేసుక్రీస్తు ప్రభువారికి ముందు నుంచి తెలుసు, నన్ను అప్పగించేది వీడే, నాకు మోసం చేసేది వీడే, నన్ను తిరిగి ఈ యొక్క ఏమంటారు సిలువకు అప్పగించేది వీడే. ప్రభుకు తెలుసు. కానీ ప్రభు ఎందుకు పక్కనే పెట్టుకున్నాడంటే మారతాడేమో. కొన్నిసార్లు మన జీవితంలో కూడా అంతే. తప్పిపోతూ ఉంటాం, పాపాలు చేస్తూ ఉంటాం, పాడైపోతూ ఉంటాం, పడిపోతూ ఉంటాం. కానీ ప్రభు మనల్ని ఎందుకు తిరిగి దగ్గరికి చేర్చుకుంటాడంటే ఇప్పుడేం మారతాడేమో, ఇంకొక అవకాశం ఇద్దాం, ఇంకొక అవకాశం. ఎన్ని అవకాశాలు ఇచ్చినా మారకుంటే దేవుడు ఏం చేస్తాడండి? దేవుడు కూడా మనల్ని ఏం చేస్తాడు? ఏం చేయలేడు. ఇంకా అప్పుడు విడిచిపెడతాడు అంతే. కాబట్టి రెండోదిగా మన జీవితంలో మనము కపటమైన మనస్సు, కపటమైన బుద్ధి మనలో ఉందేమో ఒకసారి ఏం చేయాలా? పరీక్షించుకోవాలా. కాబట్టి మొదటిగా చూస్తే ఏంటంట?
మొట్టమొదటిది థెఫ్టింగ్ కదా, థెఫ్టింగ్ దొంగలించడం, దొంగతనం చేస్తా ఉన్నాడు వాడు. రెండవది ఏంటంట, కపటమైన మనస్సు లేదా కపటమైన బుద్ధి. కపటపు బుద్ధి అంటే ఏంటి, లోపల ఒకటి ఉంటది, బయటికి మాత్రం ఇంకోటి చెప్తాడు. రండి మూడవ అనుభవంలోనికి మనం వెళ్దాం. మూడవ అనుభవంలోనికి వెళ్తే లూకాసు వార్త 22వ అధ్యాయంలో చూస్తే 47-48 వచనాలు. ఆ గెత్సెమనే తోటలో యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థన చేసి బయటికి వచ్చిన వెంటనే యూదా ఇస్కరియోతు ఎవరితో వచ్చాడంట, రోమా సైనికులను తీసుకొని వచ్చాడు. రోమా సైనికులను తీసుకుని వచ్చి ఇప్పుడు ఏమంటా ఉన్నాడో తెలుసండి, అయ్యా నేను ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానో ఆయనే యేసు. ఎంత చక్కగా ఉపాయమో చూడండి. నమ్మక ద్రోహం మీద ఒక మాటలో చెప్పాలంటే కదా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారికి ఆయన ముద్దు పెట్టుకుంటే ఏమంటా వచ్చాడు, ఆయనను అప్పగిస్తా వచ్చాడు కదా. ఎంత నమ్మక ద్రోహము. ఇట్స్ ఏ స్పిరిచువల్ డిలిబరేట్ బెట్రేయల్ అంటే నమ్మక ద్రోహం. కాబట్టి మనం మన జీవితంలో చాలాసార్లు మనం కూడా అంటాం కదా, అన్న ఎంత నమ్మానన్నా, వాళ్ళు నాకు మోసం చేశారన్నా, నాకు నమ్మక ద్రోహం చేశారన్నా అని. యేసుక్రీస్తు ప్రభు లాంటి దేవుడే ఆయన నమ్మక ద్రోహానికి గురి చేయబడితే ఒక క్రైస్తవుడముగా పిలువబడిన జనాంగముగా దేవుని ప్రజలముగా పేరు పెట్టి పిలువబడిన వారముగా దేవుని సొత్తైన ప్రజలముగా నీవు నేను దీన్ని అనుభవించడంలో ఏమైనా వ్యత్యాసం ఉందా? లేదుగా. నీవు నేను సమానం కదా. ప్రభు అన్న మాట ఏంటంట, అయా పరలోకంలో మీరంతెవరు సమానం అంతే. అక్కడ విశ్వాసని లేదు, చిన్న పిల్లవాడని లేదు, సంఘ పెద్దని లేదు, సండే స్కూల్ టీచర్ అని లేదు, సేవకుడని లేడు, లేదంటే సేవకులని లేదు, అందరూ సమానం అంతే దేవుని యొక్క సన్నిధానములో. కాబట్టి దేవుడు ఏం చేస్తా ఉన్నాడు, అందరినీ దెర్ ఇస్ ఈక్వాలిటీ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్. కాబట్టి ఆయన సన్నిధిలో ఏముంది, సమానత్వం ఉంది. కాబట్టి మూడవదిగా చూస్తే ఆయన నమ్మక ద్రోహం పొందుకుంటూ వచ్చాడు. మన జీవితంలో మనం కూడా నమ్మక ద్రోహం పొందుకొని ఉండవచ్చు. అయితే ప్రియమైన సోదరుడా, ప్రియమైన సోదరి, దేవుడు ఏం నేర్పించడానికి మూడవదిగా యూదా ఇస్కరియోతు జీవితాన్ని మన మధ్యకు తీసుకొని వచ్చాడంటే, నీవు మోసపోయినా పర్వాలేదు, కానీ నీవు మాత్రం ఎవరికి ఏం చేయకూడదంట, యూదా ఇస్కరియోతు వలె నమ్మక ద్రోహం చేయకూడదు కదా. ఏం చేయకూడదంట, నమ్మక ద్రోహం చేయకూడదు. ఎవరైనా నిన్ను నమ్మితే, అయ్యా నా ప్రాణానికి ప్రాణం ఆయన ఇస్తాడు అని అన్నప్పుడు నువ్వు చచ్చిపోయినా పర్వాలేదు, కానీ పొరపాటున కూడా నీవేం చేయకూడదంట, మాటను తప్పకూడదు. కాబట్టి యూదా ఇస్కరియోతు తన జీవితంలో మూడవదిగా నమ్మక ద్రోహం చేస్తా వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువాన్ని పట్టుకొని ఆయనతో అంటా ఉన్నాడు, ఇదో ఈయనే యేసు, నేను ఎవరినైతే ముద్దు పెట్టుకొని పోతా ఉన్నాను. ప్రియమైన సోదరుడా, ప్రియమైన సోదరి, నేర్చుకోవాలా. బహుశా నీవు నేను మన జీవితాల్లో ఇలా ఉన్నావేమో. ఏమని, దేవుని మందిరానికి వచ్చినప్పుడు దేవుని వారంగాను, లోకంలో ఉన్నప్పుడు లోకమునకు చెందిన వారంగాను అలాగూ జీవిస్తూ ఉంటే మనము దేవుని మందిరములో ఉన్న నమ్మక ద్రోహులం. అర్థమైందండి? బయట ఉన్న నమ్మక ద్రోహులు ఒక లెక్క, కానీ దేవుని మందిరంలో ఉన్న నమ్మక ద్రోహులు చాలా కీడు తీసుకొని వస్తారు. కాబట్టి జీవితం మార్చుకోవాలా. దేవుని మందిరంలో ఉన్నా, బయట ఉన్నా, ఇంకెక్కడున్నా నీవు నేను దేవునికి చెందిన వారమే, నీవు నేను దేవునికి చెందిన వాడనే. కాబట్టి అలాగే మన ప్రవర్తన, అలాగే మన మాటలు, అలాగే మన జీవన శైలి ఉండాలా. అయితే ఈ యూదా ఇస్కరియోతు ఏం చేస్తా వచ్చాడంట, యేసుక్రీస్తు ప్రభువారికి నమ్మక ద్రోహం చేస్తా వచ్చాడు. నేర్చుకోవాలా. మూడవదిగా మన జీవితంలో మనం ఎవరికైనా చేసామా ఇట్లాంటిది, మన జీవితంలో ఒకవేళ ఇట్లాంటి ఆలోచన ఉందేమో, అయితే వెంటనే విరమించుకోవాలా. ప్రభు ఒప్పుకోడు, ప్రభు అంగీకరించడు, ప్రభు చూస్తూ ఉన్నాడు. జాగ్రత్త. మనం ఈ భూమి మీద, నేను మరలా చెప్తున్నా, ఎవరినైనా మోసం చేయొచ్చు. భార్యను, భర్తను, పిల్లలను, కుటుంబాన్ని, ఇంకేంటంట తోటి సహోదరులు సహోదరులను, సేవకులను సైతం నువ్వు మోసం చేయొచ్చు, నేను మోసం చేయొచ్చు. కానీ నీవు నేను మనం ఎవరినైతే నమ్ముతా ఉన్నామో ఆ దేవుణ్ణి ఏం చేయలేమంట, మనము మోసం చేయలేం కదా. దేవుడు పట్టుకుంటాడు. ఆ దినము రాకముందే నా జీవితాన్ని నేను, నీ జీవితాన్ని నువ్వు కట్టుకోవాలని ప్రభు ఆశపడతా ఉన్నాడు. కాబట్టి మూడవదిగా చూస్తే నమ్మక ద్రోహం. రండి ఇంకా ముందుకెళ్దాం. యోహాను సువార్త 13వ అధ్యాయం 27వ వచనంలో చూస్తే ఆయన ఏమైపోతావచ్చు అంటే, ఇట్స్ స్పిరిచువల్ లైక్ వీక్నెస్, ఆత్మ సంబంధమైన బలహీనత. ఎవరికి? యూదా ఇస్కరియోతుకు కదా. శరీరము, ప్రభు అన్నాడు, అయ్యా శరీరం సిద్ధమేగా
ఆత్మ సిద్ధమే గాని శరీరం బలహీనమైంది అని ప్రభు అంటే, ఈయన జీవితంలో ఈయన ఏం చేస్తా ఉన్నాడంట? శరీరమేమో బలంగా ఉంది, ఆత్మ ఏమైపోయిందంట? బలహీనం అయిపోతా వచ్చింది. కాబట్టి ఆత్మీయంగా బలహీనపరచబడతా ఉన్నామంటే మనం ఆత్మీయంగా ఏమవ్వట్లేదు, బలాభివృద్ధి పొందట్లేదని అర్థము. ఆత్మీయంగా మనం బలమైన వారముగా ఎప్పుడు ఉంటామంటే దేవునితో కలిసి నడవడం ద్వారా, దేవునితో మాట్లాడడం ద్వారా, ఆయన స్వరం వినటం ద్వారా, ఆయన యందు మనము అంటు కట్టబడి ఉండటం ద్వారా, ఆయన కొరకై జీవించడం ద్వారా మనం ఏం చేయబడతామంట? ఆత్మీయంగా బలాభివృద్ధి పొందబడతాం. అయితే ఇక్కడ యూదా ఇస్కరియోతు తన కోసమే జీవించాడు, తన కోసమే జీవిస్తా ఉన్నాడు, తన కోసమే జీవించాలని అనుకున్నాడు కదా. సీ ద పాస్ట్ అండ్ ఫ్యూచర్ అండ్ ప్రజెంట్ లైఫ్ దట్ జూదాస్ ఈజ్ లివింగ్ ఫర్ హిమ్సెల్ఫ్, నాట్ ఫర్ ద గాడ్ హూ ఈస్ గోయింగ్ టు డై ఫర్ ఆల్ ద పీపుల్. అందరి కొరకై మరణించిన యేసుక్రీస్తు ప్రభు వారి కొరకు ఆయన జీవించడానికి ఇష్టపల్లా. నా కోసమే, నా కోసమే, నా కోసమే అన్న ఆలోచనలోనే యూదా ఇస్కరియోతు జీవిస్తా ఉన్నాడు. అందుకే ఆత్మీయంగా ఏమైపోయినాడంట? పడిపోతా వచ్చాడు. ప్రేమైన సోదరుడా, ప్రేమైన సోదరి, ఈ దినం యూదా ఇస్కరియోతు వంటి జీవితం నీలో ఉందేమో, నాలో ఉందేమో. నా కోసం బతకాలా, నా కుటుంబం కోసం బతకాలా, నా అన్నదమ్ముల కోసం బతకాలా, మా అమ్మ నాన్నల కోసం బ్రతకాల? నో. ఎవరి కోసం బ్రతకాలంట? దేవుని కోసం మాత్రమే బ్రతకాల. దేవుని కోసం బ్రతకడం అంటే దేవుని నమ్మని వారిని చంపమని కాదు అర్థం, దేవుని నమ్మని వారిని హింసించమని కాదు అర్థం, దేవుని నమ్మని వారిని మనం అసహించుకోవాలని కాదు అర్థం. వారి కొరకు ప్రయాసపడాలా, వారి కొరకు ప్రార్థన చేయాలా, వారు దేవుని వైపు మార్చబడటం కోసమై పరిస్థితులను దేవుడు మార్చమని మనం అడగాల. అది మనం చేయాల్సింది కదా. కాబట్టి బలహీన పరచబడిన ఆత్మ సంబంధమైన బలహీనత, ఇది 4వది. మొదటిగా చూద్దామా మళ్ళొకసారి. మొదటిగా ఏం చేస్తా ఉన్నాడు ఆయన? దొంగలిస్తా ఉన్నాడు. రెండోదిగా చూస్తే కపటమైన బుద్ధి లేదా కపటమైన మనస్సు కలిగి ఉన్నాడు. లోపల ఒకటి ఉంది, బయట ఒకటి ఉంది. మూడోదిగా చూస్తే ఆయన ఏం చేస్తా ఉన్నాడు? నమ్మక ద్రోహం చేస్తా ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభు వారికి. నాలుగోదిగా చూస్తే ఆత్మ సంబంధమైన బలహీనత ఉంది. మరి ఐదవది చివరిది చూస్తే నిరాశ. ఏంటంట? నిరాశ. యేసుక్రీస్తు ప్రభు వారిని అప్పగించినాడు. ఎన్ని వెండి నాణాలంట? 30 వెండి, 30 వెండి తులముల, 30 తులముల వెండా లేకపోతే 30 వెండి నాణాల? 30 వెండి నాణాలు కదా. కాబట్టి 30 వెండి నాణాలకు యేసుక్రీస్తు ప్రభువాన్ని అమ్మివేసిన తర్వాత ఆయన ఏం చేస్తా ఉన్నాడంట? నిరాశ పడిపోతా వచ్చాడు. ఆశ లేదు. నేను ఎవరి కోసం బ్రతకాలా? ఇంతకాలం నన్ను ఓర్చుకున్న నా ప్రభువే ఆ కలువరి శిలువలో బలియాగముగా చేయబడినాడే, ఆయన చనిపోతా వచ్చినాడే, ఆయన నేను అప్పగిస్తా వచ్చాను, నాలాంటి ఒక దుర్మార్గుడు, నాలాంటి ఒక ఘోరపాపి బ్రతకకూడదు అనే నిరాశకు లోనైపోతా వచ్చాడు కదా. ఇది ఆత్మ సంబంధమైన చివరి సాతాను ఉపయోగించే ఒక బలమైన ఆయుధం నిరాశ. ఒకప్పుడు నువ్వు బాగా వాడబడిన వాడవే, ఒకప్పుడు నువ్వు పరిచర్యలో అద్భుతంగా ముందుకు వెళ్ళిన వాడవే, ఏదో పరిస్థితులు, ఏదో బలహీనతలు నీలో ఉన్న కారణమును బట్టి వెనక్కి వచ్చావు, పర్వాలేదు, తిరిగి రా ప్రభు దగ్గరికి. ప్రభు అది కోరుకుంటాడు. కానీ సాతాను ఏమంటాడు తెలుసా? నీ మకానికి ఇంత పాపం చేసినావు, దేవుడు ఎట్లా అంగీకరిస్తాడు? ఇన్ని సినిమాలు చూసినావు, దేవుడు ఎట్లా అంగీకరిస్తాడు? ఇంత పాపం చేసినావు, దేవుడు ఎట్లా అంగీకరిస్తాడు? నీ పక్కింటలతో కొట్లాడుతీవి, నీ ఎదురింటలతో కొట్లాడుతీవి, అందరి దగ్గర నీ గురించి మంచి సాక్ష్యమే లేదు, వాళ్ళే నిన్ను అంగీకరించారు. మనుషులే అంగీకరించినప్పుడు దేవుడు ఎట్లా అంగీకరిస్తాడు? నిరాశకు గురి చేస్తుంది. నీ తల్లిదండ్రులే నిన్ను విడిచిపెట్టారు, నీ భార్య, నీ భర్తే, నీ పిల్లలే నిన్ను కాదనుకొని వెళ్ళిపోయినారు. అట్లాంటి నువ్వు బ్రతకడం అవసరమా? సాతాను తీసుకొని వచ్చే బలమైన ఆయుధం, మనుషుడు జయించలేని ఆయుధం నిరాశ. ఒక్కసారి నిరాశ వచ్చిందనుకో ఏమైపోతాం? చావాల్సిందే కదా. అట్లాంటి ఒక మనిషిని చూసినాను నేను, అట్లాంటి ఒక మనిషిని చూసిన. చివరిగా చెప్పాలంటే ఆ మనిషిని కాపాడలేకపోతా వచ్చినాం. అనుకోని విధానంలో తను చనిపోతా వచ్చినాడు. మాకు ప్రేరేపణ వచ్చినా కూడా మేము ఎందుకో మాట్లాడాలి అన్న ప్రయత్నం చేయలే. నాకు అనిపించింది పరిచర్యకు వచ్చిన చాలాసార్లు బాధపడిన సందర్భం అదే. ఎందుకు ప్రభువా, నేను ఎందుకు కలుగ చేసుకోలేకపోతా వచ్చినాను, నేను ఎందుకు అట్లే ఉండిపోతా వచ్చినాను, ఒకవేళ నేను మాట్లాడింటే బహుశా నీ మాటలు పంచుకునింటే కొంత మేలు ఉండిందేమో అని అనిపించింది. కానీ అయితే అప్పటికే ఆ పరిస్థితి చేయి దాటిపోయింది. మేము ఊహించలేదు అంత శీఘ్రముగా దినం వస్తుందని. యవనస్తుడు, చెప్పాలంటే నాకంటే 1 సంవత్సరం పెద్దేమో, అంతే, 1 సంవత్సరమో 2 నెలలు కదా. కాబట్టి ప్రియమైన సోదరుడా, ప్రియమైన సోదరి, ఈ 4-5 తలంపులు యూదా ఇస్కరియోతులో ఉన్నాయి.
అందువల్లే ఏమైపోతా వచ్చాడంట, ఆత్మీయంగా పడిపోయాడు. కాబట్టి దొంగతనం ఉంది, రెండోది కపటమైన జీవ బుద్ధి కదా, మూడవది ఏంటంట నమ్మక ద్రోహం ఉంది, నాలుగవదిగా ఆత్మ సంబంధమైన బలహీనత ఉంది, ఐదవది చివరిది నిరాశ ఉంది. ఇవన్నీ ఉన్నాయి, ఆత్మీయంగా ఎదగలేదు. మరి నీవు నేను ఎట్లున్నాం? ఒకసారి పరీక్షించుకొని వాళ్ళని సమీపించుదాం. మొక్కరించండి. దేవుడి మాటలు దీవించును గాక. ప్రేమగల తండ్రి, జీవంగల దేవ, మరి యొక్క పర్యాయం స్తోత్రమయ్యా. మీ శరీరం నాకు సాదృశ్యమైన రొట్టె, మీ రక్తం నాకు సాదృశ్యమైన ద్రాక్షరసము సమీపిస్తున్నగా యోగ్యకరమైన రీతిలో పాలు పొందుట కృపనిమ్మని యేసయ్య నామమున ప్రార్థించడి బ్రతిమాలి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. కాబట్టి ఆయన ఒక రొట్టెను పట్టుకొని దాన్ని విరిచింది, మీ కొరకైన నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకుంటూ దీన్ని చేయడం చెప్పినాను. మా ప్రియ తండ్రి, మీ శరీరం నాకు సాదృశ్యమైన రొట్టెను సమీపిస్తున్నగా యోగ్యకరమైన రీతిలో పాలు పొందుటకు సహాయము చేయమని యేసయ్య నామమున ప్రార్థించి అడిగి బ్రతిమాలి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. ఎవరు సంసిద్ధంగా ఉన్నారో మీ కుడి హస్తం పైకెత్తి చూపితే ప్రభు యొక్క శరీరం నాకు సాదృశ్యమైన రొట్టె మీకు అందించబడుతుంది. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన యొక్క పాత్రను ఎత్తుకొని, ఇది నా రక్తం వలన క్రొత్త నిబంధన, మీరు దీనిలో త్రాగున్నప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీనిని చేయడం చెప్పిన నేను. మా ప్రియ తండ్రి, మీ రక్తము సాదృశ్యమైన ద్రాక్ష రసమును సమీపిస్తుండగా యోగ్యకరమైన రీతిలో పాలు పొందుటకు సహాయం చేయమని యేసయ్య నామమున ప్రార్థించడి బ్రతిమాలి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. ఎవరు సంసిద్ధంగా ఉన్నారో మీ కుడి హస్తం పైకెత్తి చూపితే ప్రభు యొక్క రక్తం నాకు సాదృశ్యమైన ద్రాక్షరసం మీకు అందించబడుతుంది. ప్రేమగల తండ్రి, జీవంగల దేవా, మరియు పర్యాయం స్తోత్రమయ్యా. మిగిలిన రొట్టె ద్రాక్షరసం అనేకులను చేర్చబడవలసిన వారిని సూచిస్తూ ఉండగా అనేకులను రక్షణ ఆనందముతో నింపుతూ రండి. బేతేలు సరిహద్దులను విశాలపరచండి. సినన కుటుంబాన్ని కరుణించండి, బలపరచండి, ఆత్మీయంగా వర్ధిల్ల చేయండి. రాజన్న కుటుంబాన్ని కరుణించండి. త్వరలో తిరిగి రావాలనుకుంటున్నాం, వేరే ద్వారాలు తెరవండి. అటు తిరిగి మా తండ్రి కులాయమ్మక్క కుటుంబాన్ని కరుణించండి, కుటుంబాన్ని బలపరచండి. ఆత్మ సంబంధమైన మేలుతో మీరు తృప్తిపరచండి. అమ్మనవును కరుణించము, అతను మామను బలపరచము. దేవ మంచి ఆరోగ్యం దయచేయండి. చిన్న భవిష్యత్తు కూడా ప్రార్థన చేస్తున్నా సహాయం చేయండి. ఎగ్జామ్లో మంచి మార్కులతో పాస్ అవుటకు కృపను చూపించండి. అట్లు వారి స్నేహితులు కూడా దేవా చక్కగా పాస్ అవుటకు మంచి మార్కులతో సహాయం చేయండి. దేవ మీ దాసులని నన్ను కరుణించు. మీరు మంచి ఆరోగ్యం దయచే సంపన్నమైన బహుమానం కొరకు సిద్ధపరచండి. దేవా మీరు ఇచ్చిన ప్రేమించి ఇచ్చిన ఉద్యోగముకై స్తోత్రాలు. ఎక్కడ ఏ స్థలంలో నేను పని చేస్తున్నానో ఆ స్థలం ఆశీర్వదింపబడతా వచ్చింది, అందును బట్టి స్తుతించగలుగుతున్నా. అటు ప్రత్యేకించి మా దేశమును, మా రాష్ట్రమును, మా జిల్లాను కరుణించమని వందన కృతజ్ఞతలతో యేసయ్య నామమున స్తుతించి ప్రార్థించాడు బ్రతిమాలి వేడుచున్నాం తండ్రి. ఆమేన్.
ఉన్నిలే గిఫ్ట్ ఉంటే ఇంటికి ఎత్తుకోదు. మీ కాళ్ళు లేదుగా రెండేనా? కన్నుల జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నా కళ్ళు చూచును దేవుని కార్యాలు. ఉందిలే వేవేనా ఎందుక వేదన, పొందిన యాతన దేవుడే మరచునా. పొందిలే దీవెన ఎందుక వేదన, పొందిన యాతన దేవుడే మరచునా. కలుగాకి లోకం నిందించిన ఏకాకినై నీవు రాధించిన, పలుగారి లోకం నిందించిన, ఏకాకివై నీవు రాధించిన. అవమాన పర్వాలు ముగిసేనులే, ఆనంద గీతాలు పాడేవులే. నవ్వినోళ్ళంతా నీ ముందు తలలు వంచెను ఇక ముందు. నవ్వినోళ్ళంతా నీ ముందు తలలు వంచెను ఇక ముందు. వందిలే దీవెనా ఎందుక వేదన, పొందిన యాతన దేవుడే మరచునా. అనుకొనని శ్రమలెన్నో ఎదిరించిన, ఆత్మీయుల ప్రేమని గురించిన. అనుకొనని శ్రమలెన్నో ఎదిరించిన, ఆత్మీయుల ప్రేమని గురించిన. అవమానమైన నా దేవుని బలమైన బాహువు నిన్ను వీడునా. అవమానమైన నా దేవుని బలమైన బాహువు నిన్ను వీడునా. యేసు నిలిచాడు నీ ముందు నీకు చేసేను కనువిందు. యేసు నిలిచాడు నీ ముందు నీకు చేసేను కనువిందు. ఉందిలే దీవెన ఎందుక వేదన, పొందిన యాతన దేవుడే మరచునా. ఉందిలే దీవెన ఎందుక వేదన, పొందిన యాతన దేవుడే మరచునా. కన్నులు జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. కన్నులు జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచు
చూచును దేవుని కార్యాలు. ఉందిలే దీవెన ఎందుక వేదన పొందిన యాతన దేవుడే మరచునా ఉందిలే దీవెన ఎందుక వేదన పొందిన యాతన దేవుడే మరచునా. చివరి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవ, మీ యొక్క పరిశుద్ధమైన, శ్రేష్టమైన, ఘనమైన, అత్యున్నతమైన నామానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. మీటింగ్ ఆరంభం నుంచి అంతం వరకు మీరు తోడుగా ఉండి మీరు నడిపించిన విధానానికై స్తోత్రములు తండ్రి. పాటల యందును, ఆరాధన వర్తమానం, బల్ల వర్తమానం, సండే స్కూల్ పరిచయం అంతట్లోనూ మీరు తోడుగా ఉండి నడిపించిన విధానానికై స్తోత్రములు తండ్రి. దేవా, విన్న వాక్యమును దేవా మరి నీరు కట్టి ఫలింప చేయండి నాయనా. ప్రవ్వా తండ్రి, మరి ఎక్కడ శత్రువు వారి మధ్య జ్వరపడకుండా ప్రవ్వా, విన్న వాక్యమును తండ్రి మరి తీసుకొని వెళ్లకుండా ప్రవ్వా, ఆ యొక్క వాక్యమును తండ్రి మీరే ఫలింప చేస్తారమ్మని ప్రార్థిస్తుంటున్నాం. ఈ యొక్క లోకంలో ప్రవ్వా మరి తామర పువ్వు ఏ విధంగా బురదలో జీవిస్తూ ప్రవ్వా మరి బురద అంటకుండా ప్రవ్వా తను జీవిస్తుందో ఆ విధంగా మీ బిడ్డలు అనబడిన వారమంతయు ప్రవ్వా లోకంలో తండ్రి మరి కలవకుండా లోక మాలిన్యమును తండ్రి అంటించుకొనకుండా ప్రవ్వా మీ కొరకై భూమి మీద జీవించే కృపను మాకందరికి దయచేస్తున్నామని ప్రార్థిస్తుంటున్నాం. ఎవరైతే ప్రవ్వా మరి అనారోగ్యంతో బాధపడుతున్నారో ప్రవ్వా వారిని ముట్టండి, బాగు చేయండి, సంపూర్ణమైన ఆరోగ్యం చేత మీరు నింపుతురమ్మని ప్రార్థిస్తుంటున్నాం. ఎవరైతే ప్రవ్వా మరి ఇక్కట్లలో ఇబ్బందులలో ప్రభు ఆర్థిక ఇబ్బందులతో తండ్రి మీ పాసన్నిధికి వచ్చినారో ప్రభా వారందరితో కూడా మీరు మాట్లాడండి తండ్రి. మీరే వారికి సహాయం చేసి మీరే బలపరుస్తూ రమ్మని ఇంతవరకు తోడుగా ఉంటూ వచ్చినందులకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. I